अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। మనం కిందటిసారి ఏం చెప్తున్నామంటే ఒక చెరువు గోదావరి అనుకోండి, ఆ చెరువులో నిండా నీళ్లు ఉంటాయి, ఆ చెరువులో జలచరాలన్నీ ఉంటాయి. కిందటి వారం పాఠం ఇంకా గుర్తు చేస్తున్నాను. తిమ్మింగలాలు ఇంకేవైనా కూడా ఉంటాయి ఆ చెరువులో లోపల, కానీ అవన్నీ పైకి కనిపించవు. పైకి ఏం కనిపిస్తుంది? ఆ సర్ఫేసు, ఆ నీళ్లు మాత్రమే కనిపిస్తుంది. అది ఎలా కనిపిస్తుంది అంటే పాల మీద మీగడలాగా. మీగడొచ్చి ఎలా పాల లోపల ఉండే పాలనంతా కప్పేస్తుందో ఆ రకంగా ఈ నీళ్లలో పైన సర్ఫేస్ మాత్రమే కనబడుతుంది. అంటే మనం దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా కూడా చేపలు తిమింగలాలు మనకు కనిపించవు. సముద్రంలో కాదు, సముద్రంలో అంటే అలలు ఉంటాయి, చెరువులో నదిలో అలలు ఉండవు. అంటే నది నీటికి ప్రవాహం ఉంటుంది కాబట్టి అదే కానీ మనకు సముద్రంలాగా ఉవ్వెత్తుగా లేచి వచ్చిపడి అట్లాంటివి ఉండవు. చెరువులో ఇంతే ఉంటాయి. ఆ చెరువులో మనం ఏం చేసామంటే ఒక్కొక్క కుండ పెట్టుకున్నాం. మనం చెరువులో ఓ కుండ పెట్టాం, ఇంకో కుండ పెట్టాం, ఇంకో కుండ పెట్టాం, అట్లా చెరువులో అంతా కుండలు పెట్టాము అనుకోండి. కాసేపు కుండ ఎప్పుడైతే పెట్టామో, నాకు కుండ అయ్యింది, ఇది కుండ. ఈ కుండను ఎప్పుడు పెట్టామో చెరువులో, ఈ కుండ ఎట్లా వచ్చిందో మళ్ళీ చెబుతా. ఈ కుండ ఎప్పుడు పెట్టామో ఇది చెరువులో ఉంది, దీని లోపల నీళ్లు ఉన్నాయి, దీని బయట కూడా నీళ్లు ఉన్నాయి. అంటే అంతకుముందు చెరువుకి బాహ్యాంతరాలు లేవు, బయట లోపల అనేటువంటి భావం చెరువుకి లేదు, చెరువులో ఉన్న నీళ్ళకి లేదు. ఇప్పుడు నీళ్ళు ఏమైనాయి? కుండ పెట్టేటప్పటికి ఇవి కుండలో నీళ్లు, అవి చెరువులో నీళ్లు, అవునా? అట్లా ఎన్నో కుండలు పెట్టాను నేను. ఆ కుండల నిండా నీళ్ళు వచ్చినాయి. ఆ కుండ, ఒక కుండ కిరసనాయిల కుండ, ఒక కుండ కళ్ళు కుండ, ఒక కుండ పాల కుండ, ఒక కుండ ఆముదం కుండ, ఒక కుండ తేనె కుండ అనుకోండి కాసేపు. అప్పుడు ఏమవుతాయి? కుండలో ఉన్న నీళ్ళకి ఆ కుండ తాలూకు, అంతకుముందు కుండలో పూసినటువంటి పదార్థం తాలూకు పూసిన ఆ వాసన కానీ, ఆ జిడ్డు కానీ, ఆ రుచి కానీ, పాలకుండ అయితే తెల్లగా అందులో నీళ్ళు తెల్లగా ఉంటాయి. కళ్ళు కుండ అయితే కళ్ళు వాసన వస్తుంటాయి ఆ నీళ్లు. కిరసనాయిల కుండ అయితే ఆ నీళ్లు కిరసనాయిల వాసన వస్తూ ఉంటాయి. తేనె కుండ అయితే ఆ నీళ్లు తీయగా ఉంటాయి ఆకాసేపు అక్కడే. మరి ఇంకో కుండ చెప్పుకున్నాం, ఆముదం కుండ అయితే జిడ్డుగా ఉంటాయి. ఈ కుండ లోపలి నీళ్లు జిడ్డుగా ఉండటం, తీయగా ఉండటం, ఇలాంటి లక్షణాలన్నీ కుండ తాలూకు లక్షణాలు కానీ గోదావరి నీళ్ళల్లో ఉన్న లక్షణాలు కావు. అది సత్యమే కదా. అంటే బయట ఉన్న నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి, లోపల ఉన్న నీళ్లు కలుషితమైనవి.
అర్థమవుతోంది కదా. కలుషితమైన నీళ్లు కలుషితమైనయా కాదు, కలుషితమైనట్లు కనిపిస్తున్నాయి. ఎందుకని? కుండ లక్షణం అది. కుండ అందరిది కుండ ఒకటే, ఆ కుండలో అంతకుముందు పోసిన వాటి లక్షణం వల్ల అట్లా కనపడుతున్నాయి. ఇప్పుడు ఎవరు పోసారండి ఆ కుండలో కళ్ళు కానీ ఇవన్నీ ఎవరు పోసారు అంటే ఎవరు పొయ్యలేరు. మీకు అర్థం కావడానికి కుండ తాలూకు వాసన దీనికి వస్తుంది అని చెప్పా అంతే. అవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆ కుండ ఎందుకట్లా మలినం అయిందంటే అంతకుముందు మనం ఇది ప్రజ్ఞాన ఘనం, ఇది ఐసులో గింజలన్నీ వేశారు, కానీ ఈ గింజలన్నీ కిందికి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే చాలాసేపు ఇది కరిగి గింజలు పోయినాయి. కానీ లేకపోతే ఈ ఐసులో అతుక్కొని ఉంటాయి గింజలు. ఎక్కడెక్కడ ఉన్న గింజలు, ఇది మీరు చెరువు అనుకోండి, గడ్డగట్టిన చెరువు. ఆ గడ్డగట్టిన చెరువులో తిమింగరాలు, చేపలు, కప్పలు అన్నీ ఎలా ఉన్నాయో ఈ వాసనలన్నీ అలా ఉన్నాయి అనుకోండి కాసేపు. మరి అంతకంటే ఇంకా చెప్పడానికి కూడా నాకు కూడా ఏం దొరకవు. ఎక్కడా పుస్తకంలో రాయరు ఇట్లా ఉంటుంది అని. నేను కష్టపడి నేను తెలుసుకుని ఇట్లా అర్థం చేసుకొని మీకు అట్లా అర్థమయ్యేట్టు చెబుతున్నా. ఈ అంటే ఇది చాలా పెద్దదిగా ఉంది కదా, ఇక్కడ పెట్టిన కుండకు ఇక్కడ ఉన్న ఏ వాసనలు ఉన్నాయో అవి ఇందులోకి వస్తాయి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఎందుకంటే ఇన్నాళ్ళ బట్టి అద్వైతం వింటున్నారు కదా, మీకు ఈ మాట తెలియదా అని అడుగుతారు అనుకోండి. ఇప్పుడంటే మనం కిందటి జన్మలో చేసిన కర్మ అనుభవిస్తున్నాం, మొట్టమొదట మనకి కర్మ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు అనుకోండి. ఏమో మాకు తెలియదు అనద్దు. మొట్టమొదటి కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? సర్వకర్మ స్వరూపం సచ్చిదానందమే. అక్కడ ఏర్పడిన కుండకు ఇక్కడ ఏర్పడిన కుండ ఉందనుకోండి, దీనిలో పడ్డ నీళ్లు ఉన్నాయి కదా, ఈ కుండలో నీళ్లు, ఇక్కడ జొన్నలు ఉంటే జొన్నల మొక్కలే మొలుస్తాయి, ఇక్కడ వేరుశనగ విత్తనాలు ఉంటే ఆ మొక్కలే మొలుస్తాయి. ఈ కుండలో వేరుశనగకాయల మొక్కలు మొలిచి ఆ కుండలో ఎందుకు జొన్న మొక్కలు మొలిచినాయి అని అడగకూడదు. ఎందుకని? ఇందులో అన్నీ ఉన్నాయి. సర్వకర్మ స్వరూపం దీంట్లో ఉంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కుండలోకి ఈ లోపలికి వచ్చినటువంటి ఈ నీళ్ళకి ఆ తాలూకు వాసన కానీ ఎలా వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి వాసనలు ఇందులో ఉన్నాయి. ఆ వాసన ప్రకారం ఈ కుండలో జీవుడు ముందుకు ఇంకో జన్మకి వెళుతున్నాడు. ఈ జన్మ అయిపోయింది, ఇప్పుడు కర్మ చేశాడు, మొట్టమొదటి కర్మ లేదు కదా అట్లా అడుగుతారు. నిజమే, మొట్టమొదటి పరమాత్మ చెరువులో కుండలు పెట్టేటప్పుడంతా కూడా ఈ కుండకు మంచి మంచి వాసనలు పెడదాం, ఆ కుండకు చెడ్డ వాసనలు పెడదాం అని ఆయన ఏమనుకోలే. ఆ కుండలన్నీ అలా వచ్చినాయి. ఇప్పుడు అర్థమైంది కదా. ప్రతి కుండకి మనందరికీ ఒకటే బుద్ధి ఎందుకు లేదు అంటే మనందరి బుద్ధులు వేరే వేరేగా ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో రకంగా యాక్ట్ చేస్తూ ఉంటాయి కదా. మనం అందరం ఒకలా ఉన్నామా? చూడండి, భగవంతుడి సృష్టిలో ఇన్ని మొహాలు తయారు చేశాడు కదా, ఒకటి ముఖంలాగా ఇంకొకటి ముఖం ఉందా? మనం అంటాం అక్కలాగా చెల్లి ఉంది అంటాం పుట్టంగానే, కానీ అంతా ఉండదు. చాలా తేడా. కమల పిల్లల్లో కూడా తేడాలు ఉంటాయి. ట్విన్స్ పుట్టారు అంటే వాళ్ళల్లో కూడా తేడా ఉంటుంది. ఇన్ని కోట్ల మంది మనుషుల్ని తయారు చేసిన పరమాత్మ అందరూ ఒకలాగా అయితే లేదు, ఏదో ఒక దాంట్లో ఒకలాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి, మా సిస్టర్స్ ఎవరైనా ఫోన్లో మాట్లాడారనుకోండి, నేనే మాట్లాడాను అనుకుంటాను. అంటే గొంతు ఒకలాగా ఉండొచ్చు, అంతేగాని పోలిక ఒకలాగా ఉండదు. అన్ని పోలికలు ఒకలాగా ఉండవు. పోలికలు ఉన్నా గుణం ఒకలాగా ఉండదు. అట్లా చెప్తున్నా. ఎందుకంటే ఏ కుండకి ఆ కుండే ఏమ్మా అది ఎక్కడ పెట్టుకో. ఇప్పుడు ఈ కుండ ఇప్పుడు కుండలో వాసనలు ఎందుకు వచ్చినాయి అనేది అర్థమైంది కదా అందరికీ. పరమాత్మ ఎందుకు మంచివాళ్ళనే సృష్టించాలి, చెడ్డవాళ్ళని ఎందుకు సృష్టించాడు? అసలు చెడ్డవాళ్ళని సృష్టించకపోతే బాగుండేది కదా. పరమాత్మ సృష్టించాడా? మంచి చెడు ఆయన ఏం చెయ్యలే. ఈ కుండ ఏర్పడడం వల్ల మనకి ఆ రకంగా ఏర్పడింది. అసలు ఈ కుండ ఎట్లా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ చెబుతాను. కుండ పెట్టడం వల్ల కుండలో అక్కడ ఉన్న వాసనలు వచ్చినాయి అన్నాం కదా.
ఈ కుండ ఎందుకు వచ్చిందో చెప్తాను. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటాము. ఇక్కడ నాకు చూడ లేకుండా పెట్టి ఈ లైట్ ఇప్పుడే వద్దులేనా, ఇప్పుడే వెలిగించద్దు, ఉండని వెలగట్లే మళ్ళీ పెడతాను. దాని సంగతి ఇంకా చాలా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క చాప్టర్ తీసుకుంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. నీళ్లు ఉన్నాయి కదా, నీళ్లు ఆవిరిగా మారి మేఘాలయ్యి ఆ మేఘాలు పైకి వెళ్ళి అక్కడ మంచుగడ్డగా మారి సముద్ర జలాలను, సముద్రంలో కానీ నదిలో కానీ ఉన్న నీళ్ళన్నీ సూర్యరశ్మికి కాగుతాయి, కాగి ఆవిరవుతాయి. ఆ ఆవిరి పైకి వెళ్ళిపోయి అక్కడ మేఘాలుగా తయారవుతుంది. దూది పింజల్లాగా ఉంటాయి మేఘాలు చూడండి. ఇంకా పైకి వెళ్ళిపోయి అవి గడ్డగడతాయి. ఇలా గడ్డగట్టినప్పుడు ఈ గడ్డ కట్టడం అనేది ఒక ప్రొసీజర్. అంటే నీళ్లు ముందు ఆవిరి కావాలి, ముందు వేడి కాగాలి, తర్వాత ఆవిరి కావాలి, ఆ తర్వాత మేఘాలుగా మారాలి, ఆ తర్వాత మంచుగా గడ్డగట్టాలి. ఇది ఒక ప్రొసీజర్. అంటే ఇప్పుడు ఏమైంది, ఒక దేశమే స్పేస్ అంటే ఖాళీ స్థలం. ఈ ఖాళీ స్థలంలో నీళ్లలో నుంచి ఆవిరి వచ్చి, ఆవిరి ఆ ఖాళీ లేకపోతే మేఘాలుగా పైకి వెళ్ళలేదు, పైకి వెళ్ళి ఇంకా పైకి వెళ్ళి అక్కడంతా ఖాళీయే, అక్కడ మీకు మంచుగా గడ్డగట్టింది. ఇప్పుడు మంచుగా గడ్డగట్టినప్పుడు మాత్రమే మీకు కనిపిస్తుంది, అంతకుముందు కనిపించదు. కనిపించడమే కాదు, స్పృశించడానికి కూడా పనికి వస్తుంది. ఆవిరి మీకు కనిపించదు. ఆవిరిగా అంటే గిన్నెలో కాసిన నీళ్లు కొట్టి ఆవిరి వస్తే మనకు కనిపిస్తుంది, కానీ ఈ నీళ్ళన్నీ ఆవిరైపోవడం మనకు కనిపించదు. మామూలు నేకెడ్ అయి కనిపించదు. అది గడ్డగట్టి అది మంచుగా తయారైనప్పుడు స్పృశించడానికి వస్తుంది. చేతితో టచ్ చేయగలం, కంటితో చూడగలం కదా, ఆ చల్లదనాన్ని స్పర్శతో అనుభవించగలం. అంటే ఇన్ని ఇంద్రియాలు కనుక్కుంటున్నాయి. ఇందాక ఒక్క ఇంద్రియమే కనుక్కుంది. అంతకుముందు ఖాళీగా ఉన్నప్పుడు ఏ ఇంద్రియం కనుక్కోదు. ఇప్పుడు ఇక్కడ ఖాళీ ఉన్నదని మనం ఏమన్నా ప్రత్యేకంగా చూసి అనుకుంటామా? ఎప్పుడు అనుకుంటాం? నేను ఇక్కడ కూర్చోవాలి అనుకున్నప్పుడు అక్కడ ఖాళీ ఉందా లేదా అని మనం ఆ ఖాళీని చూస్తున్నాడు. లేకపోతే ఖాళీని మనం చూడలే. ఆ స్పేసే నీకు మాస్ అయింది అని చెప్తున్నాడు. ఆ స్పేస్ మాస్ అవడం అంటే ఒక వస్తువుగా రూపొందటం, ఖాళీగా ఉన్నది ఒక వస్తువుగా రూపొందటం. ఈ రూపొందడానికి మధ్యలో కాలం అనేది వస్తుంది. ఎందుకంటే ఆవిరి ఇమీడియట్గా మంచుగా నీకు కనిపించదు. ఆవిరి ఆ స్పేస్లో ప్రయాణం చేయాలి, చేసి ఆకాశంలోకి వెళ్ళాలి, వెళ్ళి మేఘంగా మారాలి, మేఘం తర్వాత గడ్డగట్టాలి కదా. అప్పుడు కదా మనకు ఐస్ తయారైంది. ముందుగా తయారవ్వలేదు కదా. ఇదిగో మీకు తెలుసు, ఐస్ తెలుసు కదా. ఇది కావడానికి ఒక ప్రొసీజర్ కావాలి. ఈ ప్రొసీజరు, ఈ కాలం అంటున్నామే, కాలం అంటే ఒక 10 నిమిషాల కిందట ఈ నీరు ఆవిరిగా మారింది, 1 గంట తర్వాత మేఘంగా అయింది, గంట కొలుచుకుంటున్నాం మనం. ఇంకా కొంతకాలం పట్టింది. ఏది? మంచు గడ్డగా తయారవడానికి ఇంకా కొంతకాలం పట్టింది. ఈ కాలాన్ని అమ్మవారు అంటున్నాం. ఈ కాలం, ఆ చేసే శక్తి వేరే, ఆ పరమాత్మ అది వేరు. ఈ కాలం ఓ ప్రొసీజర్ జరగాలంటే ఒక కాలం కావాలి. ఆ కాలము పరిగెత్తుతోంది అంటాం. పరిగెత్తినట్టుగా కనిపిస్తోంది, నిజంగా కాలం పరిగెత్తదు. కాలం అలాగే ఉంటుంది. మరి ఏంటంటే కాలం పరిగెత్తింది అంటున్నాం కదా, అంటే ఒక సంఘటన జరిగి ఆ సంఘటన తర్వాత మరొక సంఘటన వచ్చినప్పుడు ఆ మధ్య ఉన్నదాన్ని కాలం అంటున్నాం. ఆ కాలం గడిచింది అంటున్నాం. కాలం గడిచింది అంటున్నాం. అంటే గడిచింది అంటే కాలం వెనక్కి వెళ్ళింది. కాలం ఇక్కడ వెనక్కి వెళ్ళలే, స్పేస్లో అలాగే ఉంది. స్పేస్ అనేటువంటి దాంట్లో అంటే దేశంలో, దేశం అంటే తెలుగు పదం, దేశంలో కాలం కూడా ఉంది, వస్తువు కూడా ఉంది. దేశమే వస్తువుగా మారింది, స్పేసే మాస్ అయింది అంటున్నాం. ఈ మధ్యలో కాలం అనేది ఒకటి ఉంది. ఆ దేశానికి సత్వమని,
ఈ కాలానికి రజస్సు అని, ఆ వస్తువుకు తమస్సు అని పేరు పెట్టారు శాస్త్రజ్ఞులు. అర్థమవుతోంది కదా. దేశానికి సత్వమని, కాలానికి రజస్సు అని, వస్తువుకి తమస్సు అని పేరు పెట్టారు. ఎందుకు పేరు పెట్టారు అంటే పరమాత్మలో నుంచి ముందు త్రిగుణాత్మకమైనటువంటి మాయే కదా బయటకు వచ్చింది. 3 గుణాలతో ఉన్నది, దాన్ని మాయా అన్నాను. దాన్ని ఎందుకు మాయా అన్నాము? అది ఉన్నది ఉన్నట్టుగా కనిపించకుండా వేరుగా కనిపించింది, అందుకని దాని పేరు మాయా అని చెప్పాము. అట్లా అది తమోరూపమైనటువంటి వస్తువుగా కనిపించటానికి ఉపయోగపడేది కాలం. కాలం లేకపోతే అది ఉపయోగపడదు. ఒక చిన్న పాప తయారవడానికి తల్లి గర్భంలో ముందు ఖాళీ ఉంది. ఆ ఖాళీలో ఒక బేబీ తయారు కావాలి. ఒక ఒక సీడు, ఒక ఎంబ్రియో ఏదో ఒకటి వచ్చి ఆ గర్భసంచి లోపల పడింది. అది స్పేస్, అది ఖాళీ స్థలం. ఆ ఖాళీ స్థలంలో ఒకటి పడింది, ఒక సీడ్. ఆ సీడు అక్కడి నుంచి పెరిగి ఇందాక మేఘాలై ఆవిరై మంచుగై గడ్డగట్టింది అంటున్నామే, దానికి ఒక ప్రొసీజర్ కావాలి, ఒక కాలం కావాలి అన్నాను కదా. ఈ తల్లి గర్భంలో ఈ స్పేస్లో ఒక మాస్ తయారవడానికి, ఈ మాసు తయారవ 9 నెలల కాలం పడుతుంది. దాని కాలం. ఇప్పుడు అర్థమైందా? సమిష్టిలో, దేశంలో, కాలంలో వస్తువు తయారవడానికి ఒక ప్రొసీజర్. దానికి ఇంత టైం లేదు. ప్రతి వస్తువుకి వేరే వేరే టైములు ఉంటాయి. వ్యష్టిలో, తల్లి గర్భంలో బిడ్డ తయారవడానికి 9 నెలల కాలం పడుతుంది. ఈ 9 నెలలు పట్టకపోతే ఆ స్పేస్లో ఆ మాసు తయారు కాదు. అర్థమైందా? ఆ సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 ఈ శరీరం అనే తమస్సు యాక్చువల్గా ఏర్పడలేదు. ఏర్పడ్డది అని మనం అంటున్నాం. ఇది యాక్చువల్గా ఏర్పడలేదు, ఇది నోషనల్గానే ఏర్పడింది. ఏర్పడినట్టు కనిపిస్తోంది అంటున్నాడు. ఎందుకు అట్లా కనిపిస్తోంది అంటే, ఒక వడ్రంగి వాడు, నేను డీవియేట్ అవ్వటం లేదు, పాఠంలోకి మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ ఇది తెలియకపోతే మీరు ముందుకు వెళ్ళలేరని ఈ మాట చెప్తున్నా. ఇక్కడ ఈ మాట చెప్పరు అసలు. ఒక వడ్రంగి వాడు ఒక దుంగని చూశాడు, ఒక పెద్ద చెక్క ముద్దుని చూశాడు. ఆ చెక్క ముద్దుని చూడగానే మామూలు ఒక గృహస్థుకి ఏమనిపించిందంటే, ఈ చెక్క ముద్దుని సోఫాలుగా, కుర్చీలుగా, నా ఇంటికి కావలసినటువంటి ఉపకరణాలుగా తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపించింది. ఎవరికి? ఒక గృహస్థుకి. వాడు ఏదో ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. అక్కడ ఊరికే నల్లమల ఫారెస్ట్లో ఒక పెద్ద దుంగ కనిపించింది వాడికి. ఎత్తుకొచ్చుకుందాం అనుకున్నాడు. వాడు ఈ పని చేశాడు. ఎవరు? ఒక గృహస్థుడు. వాడి ఆలోచన ఇదేమిటిది? ఆలోచన అంటే వాడి పొటెన్షియల్ ఫామ్లో ఉన్నటువంటి వాడి ఆత్మ, వాడి ప్రత్యేగాత్మ కైనటిక్ అయింది. ఏమైంది? ఒక వస్తువు తయారు చేసుకుందాం అనుకున్నాడు. అప్పటికి వస్తువు లేదు. అంటే అప్పుడు వాడి దగ్గర ఏం పని చేసింది? ఇచ్ఛాశక్తి పనిచేసింది. దానికి జ్ఞానశక్తి తోడు చేసింది. ఏం చేయాలి అనుకుని ఒక వడ్రంగిని పిలవాలి. వాడు పిలిస్తే దీన్ని చక్కగా ఒక సోఫాగానో లేకపోతే ఒక కుర్చీగానో ఏదో తయారు చేస్తాడు అని వాడి జ్ఞానశక్తి పనిచేసింది. తర్వాత క్రియాశక్తికి వడ్రంగిని పిలిచాడు, వాడితో పని చేయించుకున్నాడు. వాడు కుర్చీలు, బెంచీలు ఏవో చేసుకున్నాడు. వాడి ఇష్టం. వాడు ఏం కావాలంటే వాడి ఆలోచనలో ఏదనుకుంటే అది చేసేసుకున్నాడు. ఒక వడ్రంగి చూశాడు, దాన్ని గృహస్థు చూడలే, ఒక వడ్రంగి చూశాడు. ఈ దుంగ చాలా బాగుంది, ఇందులో సీతారాములను చెక్కితే చాలా చక్కగా ఉంటుందని వాడి మనస్సుకు అది తోచింది. వీడు గృహస్థు కాబట్టి గృహోపకరణాలు కావాలని వీడు ఇల్లు ఆకిలి ఏదో వీడి కుర్చీలు బెంచీలు అనుకున్నాడు. వాడు అట్లా అనుకోలేదు. వాడు ఏమనుకున్నాడు? ఇందులో సీతారాములను చెక్కాలి అని అనుకున్నాడు. వాడు మొదలుపెట్టి వాడు బాడిసా తీసుకుని ఆ సీతారాముల బొమ్మ వచ్చే వరకు చెక్కాడు.
ఇప్పుడు సీతారాములు కానిటువంటి ఆ దుంగని కొట్టిపారేశాడు. ఏదైతే సీతారాములు కాదో దాన్నంతా తీసేశాడు. ఆ చివరికి ఆ దుంగలో సీతారాములు మిగిలారు వాడికి. అర్థమవుతుందా? సీతారాములను ఎక్కడి నుంచో తెచ్చి పెట్టలేవాడు. ఆ చెక్కే సీతారాముడయింది. చెక్క సీతారాముడయిందా కాలేదు. ఇది యాక్చువల్గా కావడం, నోషనల్గా ఉండడం. యాక్చువల్గా కావడం అంటే ఆ చెక్క సీతారాముడు అయిపోవాలి. అవలే, సీతారాముడు అయినట్లుగా కనిపిస్తోంది నీకు, నాకు, అందరికీ కూడా అది సీతారాముడే. నిజంగా అది సీతారాముడు కాదు. అట్లా ఈ స్పేస్లో మాస్ కావడం అనేది అట్లాంటిది. నిజంగా వస్తువు కాలే. అది ఏముంది అంటే సీతారాముడు అంటున్నాం కదా, అది చెక్కే. ఇప్పుడు ఆ సీతారాముడిని ఏమంటామంటే మనం కొయ్య బొమ్మ అంటాం. కొయ్య సీతారాముడు, నిజంగా సీతారాముడు కాదు. నిజంగా సీతారాముడు ఎక్కడున్నాడు? అయోధ్యలో ఉన్నాడు. ఇక్కడ ఉన్నవాడు కొయ్య సీతారాముడు. అంటే సీతారాముడు వంటి వాడే కానీ సీతారాముడు కాదు. ఇది యాక్చువల్గా, నోషనల్గా అన్నదానికి తేడా. ఇది అర్థమైందా? ఏమ్మా, అది సత్యం, ఇది ఆభాస. అది సత్యం, ఇది ఆభాస. ఆభాస ఎలా ఉంటుందంటే సత్యంలాగే ఉంటుంది. ఏమ్మా, అట్లా స్పేస్ మాస్ అయింది. అట్లా అర్థం చేసుకోండి. నిజంగా కాలేదు, అయినట్లుగా కనిపిస్తోంది. ఎందుకు కాలేదంటున్నారండి? మాకు అయింది కనబడుతోంది కదా అంటే, ఏదైతే వస్తువుగా మారిందో అది తిరిగి మళ్ళీ దాని ఒరిజినల్ స్టేట్కు పోవాలి. పోతే అది మారినట్టు కాదు. ఒరిజినల్ స్టేట్కు పోకుండా ఉంటే అది మారినట్టు. ఏ వస్తువు అయినా నువ్వు మార్చినప్పుడు, అంటే స్పేస్ని మాస్గా చేసినప్పుడు మాస్గానే ఉండాలి. అది ఇంకా మళ్ళీ స్పేస్ అవ్వకూడదు. అట్లా ఉండేటట్లయితే అది ఒరిజినల్గా ఉన్నది అని అనాలి. పాలు ఉన్నాయి, పాలు పెరుగు అవుతాయి, పాలు పెరుగు అవుతాయి. పెరుగుని మళ్ళీ పాలు చేయండి, కావు. అందుకని దాన్ని ఏమంటున్నాము? పాలు పెరుగు అవడము అది ఒరిజినల్గా మారింది, అది యాక్చువల్గా మారింది. ఇది నోషనల్ కాదు. ఇప్పుడు యాక్చువల్కి నోషనల్కి మీకు తేడా తెలిసిందా? అంటే అది ఒరిజినల్గా అవ్వాలి. అట్లా సంకల్పంతో వచ్చినటువంటి ఈ స్పేస్ మాస్ అయినటువంటిది ఇది ఒరిజినల్గా రాలేదు. అందుకని ఇది తిరిగి మళ్ళీ స్పేస్గా అవ్వగలదు. అర్థమైందా? ఇప్పుడు మన శరీరం తయారైంది, 9 నెలల కాలం పట్టింది అన్నానా? ఇదంతా కూడా నిన్న వేసుకున్నట్టుగా మనం 5 భూతాలు, పంచభూతాలు, పంచీకృతమైన పంచభూతాలు. ఇక్కడేమో పంచీకృతం కాలేదు, అక్కడేమో పంచీకృతం అయినాయి. ఏమ్మా, పుల్లయ్య వాళ్ళు రాలేదా? ఇక్కడ పుల్లయ్య కూర్చున్నాడు నిన్న. ఏమ్మా, అక్కడ పంచీకృతం అయినాయి. పంచభూతాలు కలిసి, ఇది యాక్చువల్గా కాదు, ఇది నోషనల్ అని చెప్పడానికి చెప్తున్నాం. ఇక్కడ 5 భూతాలు ఉన్నాయి ఇటువైపున. అందులో ఒక్కొక్క భాగం కలుపుకుని అటువైపున వచ్చినటువంటి ఒక్కొక్కటి అవి కూడా పంచభూతాలే. అయితే అవి పంచీకృతమైన పంచభూతాలు, ఇవి అపంచీకృతమైన పంచమహాభూతాలు కదా. మనం గుర్తుంది కదా నేనేటి పాఠం. అట్లా పంచీకృతం అయినటువంటిది స్పేసు మాస్ అయింది. నా శరీరం అయింది కదా, నాకు కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తర్వాత నా తమస్సు అంతానేమో నా శరీరం 7 ధాతువులతో కూడిన శరీరం ఉంది నాకు. ఇది మీకు కనిపిస్తోంది. ఏమ్మా, ఇది యాక్చువల్గా కాలేదు అని చెప్పడానికి ఏంటంటే, యాక్చువల్గా అయితే ఇది మళ్ళీ మారకూడదు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి కనుక నిప్పులో పడేస్తే మళ్ళీ ఇది ఏమైపోతుంది? మళ్ళీ పంచభూతాలుగా మారిపోతుంది. నాలో ఉన్న రక్తం ఆవిరైపోతుంది, నాలో ఉన్న మాంసము అది బూడిదైపోతుంది. అంటే తమస్సు అంతా బూడిదగా మారుతుంది. ఇందులో ఉన్నది ఇందులో పంచభూతాలతో వచ్చినటువంటి శరీరం మళ్ళీ తిరిగి
పంచభూతాల్లో కలిసిపోతుంది. అందుకని యాక్చువల్గా మారలేదు అంటున్నా. పాలు పెరుగు అయితే పెరుగు తిరిగి పాలు కాకూడదు, కావు. కానీ స్పేస్ మాస్ అయితే మళ్ళీ మాస్ స్పేస్ అవుతుంది. ఈ తేడా తెలిసిందా? అందరికి అర్థమైంది కదా ఏమ్మా? కాబట్టి ఈ రూపాలన్నీ నామరూపాలన్నీ, నామరూప క్రియాని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు పాఠంలో. ఈ నామరూప క్రియలు అనేటువంటి ఈ రూపం దాల్చినటువంటిది ఆభాస అని అందుకన్నాం. ఆభాస అంటే నిజం కానిది, నిజంలాగా కనిపిస్తుంది, నిజం కాదు. ఇప్పుడు వ్యష్టిలో, వ్యష్టి అంటే ఇది, సమిష్టి అంటే అది. ఇప్పుడు ఇట్లా కుండలు పెట్టుకున్నాం కదా మనం చెరువులో. ఇట్లాంటి కుండలన్నీ చాలా పెట్టాం కదా. ఈ చాలా పెట్టిన ఇవన్నీ వ్యష్టిలు. ఇవి కాకుండా చెరువులో ఇంకా చాలా భాగం ఖాళీగా ఉంది కదా, అదంతా సమిష్టి. అది సమిష్టి, ఇది వ్యష్టి. అంతవరకు అర్థమైందా? ఇది ఈ వ్యష్టి మన ఒక్కడమే కాదమ్మా. జరాయుజ, శ్వేదజ, అండజ, ఉద్భిజ్యాలు ఈ భూమిలో. దీనివల్ల ఏర్పడినటువంటి, నిన్న అజ్ఞానం చెప్పుకున్నాం. ఇదిగో ఈ కుండని ఎప్పుడైతే నేను ఈ కుండని ఇట్లా చేసేసానో దీని లోపల చీకటి వచ్చింది. అంతకుముందు చీకటి లేదు. ఇది చూడండి, ఈ కుండ లోపల చీకటి వచ్చిందా? ఈ బయట వెలుతురులాగే ఉందా? ఆ చీకటికి కారణం ఎవరు? ఈ కుండ. ఈ కుండ తీసేసాను అనుకో, చీకటి లేదు. ఈ కుండ పెడితేనే చీకటి వచ్చింది. ఈ చీకటి పేరు అజ్ఞానం. వ్యష్టికి అజ్ఞానం ఉంది, సమిష్టికి అజ్ఞానం లేదు. వ్యష్టి జీవుడు, సమిష్టి ఈశ్వరుడు. ఈశ్వరుడు పరమాత్మ కాదు. వీడు ఈశ్వరుడు, వీడు పరమాత్మ, వీడు జీవుడు. వ్యష్టి జీవుడు, సమిష్టి ఈశ్వరుడు. వీడు జీవుడు, ఇది జగత్తు. ఇది అంటే ఎవరు? ఇది దీని బయట ఉంది. ఈ చెరువులో, ఈ చెరువు ఉంది కదా, ఈ చెరువులో కుండ పెట్టుకున్నాను కదా, కుండ లోపలి వాడు జీవుడు, కుండ బయట, ఈ కుండ లోపల జీవుడే, ఈ కుండ బయట జగత్తు, ఈ కుండ లోపల జీవుడే, ఈ కుండ బయట జగత్తు. ఇప్పుడు జగత్తంతా చాలా పెద్దగా ఉంది. అందులో కుండలో అక్కడక్కడ జీవుడు ఉన్నాడు. జీవుడు ఒక అంశ, జగత్తు 99 ఇది ఒక భాగం అయితే అది 99 భాగాలు. ఏది? జగత్తు. జగత్తు 99 భాగాలు, జీవుడు ఒక భాగం. ఈ జీవుడు 5 భూతాలతో తయారైనాడని చెప్పుకున్నాం కదా. 5 భూతాల్లో ఆకాశం అనే భూతం మీ కంటికి కనిపించదు కదా. వాయువు అనేది కూడా నీకు కంటికి కనిపించదు, స్పర్శ ద్వారా నాకు తెలుస్తోంది. కానీ గాలిని చూసిన వాడెవడూ లేడు కదా. ఇంకా ఎక్కడి నుంచి కనపడుతుంది? తేజస్సు నుంచి కనపడుతుంది. తేజో అప్ అన్నం, తేజో బన్నం అంటుంది శాస్త్రం. తేజో బన్నం అంటే అసలు ఆ బన్నం ఏమిట్రా అని ఎన్ని రోజులో కష్టపడ్డా నేను. తేజో అప్ అన్నం, అది ఆ 3 కనపడతాయి. తేజస్సు దగ్గర నుంచి, అప్పు దగ్గర నుంచి, అన్నం అంటే పృథ్వీ, ఈ 3 మనకు కనపడతాయి. ఆ 2 మనకు కనపడవు. మొత్తం పరమాత్మ దేవతల్ని, మనుష్యుల్ని, రాక్షసుల్ని, ముగ్గురిని సృష్టించాడు. అంతేనా? దేవతలు, మనుష్యులు, రాక్షసులు. దేవతలు దివి అంటే పైన, పైన ఉండేవాళ్ళు. మనమందరం మనుష్యులం, మన కింద ఉండేవాళ్ళు రాక్షసులు. అట్లా చెప్పారు కదా మనకి. అంటే దీని కింద ఇంకా ఏముంటుందంటే దీని కింద ఏం ఉండదు. భూమి అంతా తిరుగుతుంటే ఆ బయట కూడా ఆకాశమే ఉంటుంది. ఈ కుండలాగా మీరు వ్యష్టి కుండలాగా భూమిని అనుకోండి కాసేపు. భూమిని, గ్రహాలని అన్నీ అనుకోండి. గ్రహాలన్నీ ఉంటే
ఈ గ్రహాలన్నీ ఇదంతా విశ్వాంతరాళం అయితే ఈ గ్రహాలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. అవునా కదా? తిరుగుతాయి కదా. అంటే ఆ గ్రహాలు కాకుండా పక్కన ఉన్నదంతా జగత్తు. జగత్తులో ఎవరెవరు ఉండాలి? మనుషులు ఒక్కడే కాదు, దేవతలు ఉండాలి, కింద రాక్షసులు కూడా ఉండాలి, మధ్యలో మనుషులు కూడా ఉండాలి. ఇదేమిటండి? ఒక లేయరు దేవతలు, ఒక లేయరు మనుషులు, ఒక లేయరు రాక్షసులు అట్లా ఉంటారా? అట్లా ఉండరమ్మా. చెరువులో కుండల్లాగా ఈ కుండ ఉంటే ఈ కుండ బయట ఈ చోటు. ఇక్కడ దేవతలైనా ఉండొచ్చు, రాక్షసులైనా ఉండొచ్చు. అట్లా అర్థం చేసుకోండి. అర్థమైందా? ఈ కుండ లోపల జీవుడు ఉన్నాడు, నాకు కనపడుతున్నాడుగా వీడు. ఈ కుండ బయట ఈ జగత్తులో దేవతలు ఉండొచ్చు, రాక్షసులు ఉండొచ్చు. దేవతలు ఎవరు అంటే దివి అంటే ప్రకాశము. ఆ ప్రకాశం, ఆ వెలుతురు రూపంగా కలవాడు. వాళ్ళకి మనలాంటి ఫిజికల్ రూపం లేదు. వాళ్ళకి ఏముంది? తేజో రూపమే ఉంది. ప్రకాశిస్తున్నారు. దివ్యతి అంటే ప్రకాశించేవాళ్ళు. ప్రకాశము అంటే వెలుగు. వాళ్ళ రూపం వెలుగు. ఎందుకు ఆ వెలుగు రూపం గల వాళ్ళు కూడా సృష్టించాడు అంటే, వాళ్ళు చూడండి మనలాగా వాళ్ళకి జర లేదు, వాళ్ళు నిర్జరులు అన్నారు. కొంతమంది దేవతలు లేరు, ఏం లేరంటారు. తప్పమ్మా, దేవతలు ఉన్నారు. ఎక్కడున్నారు? నీ పక్కనే ఉన్నారు. అది అట్లా అర్థం చేసుకోండి. దేవతలు ఎక్కడో లేరు, మనం వాళ్ళకి ఎక్కడ పెట్టాం? స్వర్గం పెట్టాం. స్వర్గం అని మరి లేదా అండి, స్వర్గం అని అన్నారు కదా అంటే, స్వర్గం అంటే అసలు నిజంగా అర్థం ఏమిటంటే దేవలోకం అని కాదు. స్వర్గము అంటే మోక్షం అని కదా. ఆ మోక్షం ఏమిటి అంటే ఇది బంధం. మనమే చెప్పా కదా, ఇది బంధం. ఇది లేకపోతే మోక్షం. నేను ఇంత మేరకే ఉన్నాను అనుకుంటే నీకు బంధం, ఇది దాటి వెళ్ళాను అనుకుంటే మోక్షం. ఇప్పుడు ఈ కుండలన్నీ చెరువులో ఉన్నాయి కదా, ఈ చెరువు పక్క ఈ వీటి బాహ్యంలో బయట ఏమున్నాయి? జగత్తు ఉంది. చెరువులో అయితే నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ బయట జగత్తు ఉంది. ఈ జగత్తులో దేవతలు ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఉంటున్నారంటే వాళ్ళకి ఈ రూపం లేకుండా ఉన్నది. ఎందుకు ఈ రూపం లేదు అంటే వాళ్ళ రూపం రెండే రెండు రూపాలతో వాళ్ళు ఆకాశము వాయువు కనపడవు కదా, అవి రెండు. ఆ కనపడని రూపంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో చాలా గొప్పవాళ్ళని నిర్జరులు అంటున్నాం. జర అంటే ముసలితనం అన్న. ముసలితనము చావు ఎవరికి వస్తుందంటే ఎవరికైతే మాస్ అయిందో ఆ మాస్ ఎప్పుడైనా కరిగిపోవడానికి అవకాశం ఉంది. ఏది మాస్ కాలేదో అది ఇంకా కరిగేది ఏముంటుంది? ఏదైతే మాస్ అయిందో, రూపం ధరించిందో అది రూపం పోయే అవకాశం ఉంది. నేను రూపం ధరించాను, ఈ రూపం ఇంకో 100 ఏళ్ల తర్వాత ఉండదు. రూపం ధరించని వాడు ఉంటాడు, వాడు ఎప్పుడైనా ఉంటాడు. అందుకని దేవతలు ఎప్పుడూ ఉంటారు అని చెప్పేది అందుకోసం. దేవతలు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు నిర్జరులు, వాళ్ళకి ముసలితనం లేదు, వాళ్ళకి చావు లేదు. అందుకని వాళ్ళకి ఇంకొక పేరు ఏమని పెట్టారంటే త్రిదశులు అని పెట్టారు. త్రిదశులు అంటే 3 పదులు 30 ఏళ్ల వయస్సులోనే ఎప్పుడూ ఉంటారు. 30 ఏళ్ల వయస్సులోనే ఉంటారు. వాళ్ళకు కూడా చూడండి, దేవతలు అయితే చాలా గొప్పగా ఉండాలి కదా, మరి వాళ్ళకందరికీ కూడా ఈ గుణాలు ఉన్నాయా లేవా? మీరే చూడండి. ఇంద్రుడు అయితే మామూలుగా పరీక్షించడానికి వస్తాడు. మళ్ళీ నేను డీవియేట్ అయ్యి దాంట్లోకి వెళ్ళను. దేవతలకు కూడా మనలాగే గుణాలు ఉన్నాయి. గుణాలు కనిపించవు. ఒకళ్ళకొకళ్ళకి ద్వేషాలు ఉన్నాయి, ఒకళ్ళకొకళ్ళకి కోపాలు ఉన్నాయి, ఒకళ్ళనొకళ్ళు అధిగమించాలి అనేటువంటి భావనలు ఉన్నాయి. అంటే మనుష్యులకి వాళ్ళకి సేమ్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం అంటే ఆ దేవతలను పూజించి మాకు ఏదైనా ఇవ్వండి అని అడుగుకుంటున్నాం. ఒక బిచ్చగాడిని ఇంకో బిచ్చగాడు అడుగుతుంటే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. అంటే మనకు తెలియదు. మనకంటే గొప్పవాళ్ళు అంటున్నాం, మనకంటే వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు కాదు.
మరి ఎందుకని వాళ్ళు అట్లా అయినారు అంటే మనకు 5 కోశాలు ఉన్నాయి, వాళ్ళకి 2 కోశాలే ఉన్నాయి. మూడోది కూడా ఉందేమో మరి నాకైతే తెలియదు. కానీ తేజస్సు దగ్గర నుంచి వస్తే కనిపించాలరా, మిగిలిన వాళ్ళు కనిపించకూడదు. మనం 5 కోశాలు ఉన్నాయి కదా మనకి, మనం ఇది చేసుకునే. ఇప్పుడు దేవతల సంగతి తెలిసిపోయిందా? ఎవరు వాళ్ళు? వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. వాళ్ళకి ఏం లేదు, దేహం లేదు, మనలాగా శరీరం మాత్రమే లేదు. శరీరం 5 కోశాలు ఉన్నాయి. ఎంత కష్టమో చూడండి దీన్ని అర్థం చేసుకోవడానికి. ఇది మన శరీరం, ఇదిగో దీని పేరు, ఇది పైన కనిపిస్తున్న ఈ తొడుగు, దీని పేరు అన్నమయ కోశం. మీకు నిధిధ్యాసంలో కూడా ఆ పాఠాలే చెబుతాం, ఇంకొక సెన్స్లో చెబుతాం. ఇది అన్నమయ కోశం. దీని లోపల ఇంకొక ప్రాణమయ కోశం అని ఇంకొకటి ఉంది. ఇది ప్రాణం. ఈ ఇద్దరూ కలిసి స్థూల శరీరం. మీకు ఇంతకుముందే తెలుసు కాబట్టి నేను సూక్ష్మంగా చెప్తున్నాను. దీని పేరు స్థూల శరీరం. ఈ శరీరం దేవతలకి లేదు. ఈ శరీరం ఉంటే దీనికి షడ్భావ వికారాలు ఉన్నాయి. షడ్గుణాలు కాదు, షడ్భావ వికారాలు. జాయతే, ఇది పుడుతుంది. వర్ధతే, ఇది పెరుగుతుంది. ఇది విపరిణమతే, ఇది మార్పు చెందుతుంది. ఇది ఎప్పుడో చస్తుంది. దీనికి షడ్భావ వికారాలు. మనం గురువు గారి పేరును షడ్భావ వికార రహిత. షడ్భావాలు ఆయనకి లేవు. లేని వాళ్ళు దేవతలరా, వాళ్ళకి షడ్భావ వికారాలు లేవు. ఇది లేదు. అయితే ఇది ఉంది. దీని పేరు సూక్ష్మ శరీరం. ఇది స్థూల శరీరం. దేవతలకు ఏం లేదు, స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం ఉంది. సూక్ష్మ శరీరంలో ఎప్పుడైతే స్థూల శరీరం లేదో వాళ్ళు కూడా మోక్షం పొందాలంటే స్థూల శరీరాన్ని ధరించి తీరాలి. ఈ శరీరంలో ఉన్నవాడికి మాత్రమే మోక్షం పొందే అవకాశం ఉంది. అందుకని దేవతలు కూడా అప్పుడప్పుడు మానవ శరీరాన్ని ధరిస్తారు. అట్లా ధరించినట్టు మనకు పురాణాలు ఎన్నో కథలు చెప్తున్నాయి, మనకు తెలుసు. ఎందుకు వాళ్ళు మానవ శరీరం మనకంటే గొప్పవాడైనప్పుడు వీళ్ళని ధరించవచ్చు కదా, వీళ్ళని ధరించే అవకాశం లేదు. వీళ్ళకు కూడా శాపగ్రస్తులయ్యే అవకాశం ఉంది. వీళ్ళకి కూడా శాపాలు పెడతారు. ఆ శాపంతో వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వచ్చి ఈ శరీరాన్ని ధరించాలి. తెలిసిందా? మనకి ఇది ఉంది. ఇది ఉందంటే భగవంతుడు మనకి ఇటువంటి అవకాశం ఇచ్చాడు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంగమం. మోక్షం పొందాలంటే 3 క్వాలిఫికేషన్స్ ఉండాలట. ఒకటి, నువ్వు ముందు మనిషి వైపు పుట్టాలి. నువ్వు దేవత వైపు పుట్టే నువ్వు ఇది లాభం లేదు. మనుష్యత్వం, నీకు మనుష్యత్వం రావాలి. మనుష్యత్వం వస్తే ఏమిటి లాభం అంటే దీంట్లో నాకు బుద్ధి అనేది ఒకటి విశేషంగా ఉంటుందమ్మా. అది మనం ఆలోచించుకోవాలి. గాయత్రి మంత్రం అదే చెప్తోంది. నా బుద్ధి ప్రేరణ యాక్టివైజ్ అవ్వని, నా బుద్ధి ప్రేరణ జరగని. బుద్ధి ప్రేరణ జరిగితే అది షార్పెన్ అయిపోతే మనకు ఆ విషయాన్ని సూక్ష్మంగా మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. బుద్ధి కనుక వికసించకపోతే వాడికి ఏం అర్థం కాదు. బుద్ధి వికసించాలి. బుద్ధి కావాలంటే నాకు మానవ శరీరం తప్పనిసరిగా కావాలి. మనుష్యత్వం, మోక్షం పొందాలి అన్న వాడికి మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏమిటి? మానవ జన్మ రావాలి. బై డిఫాల్ట్ మనకి మానవ జన్మ వచ్చిందా రాలేదా? మరి మనకు 1/3 మోక్షం పొందే అర్హత ముందే వచ్చేసింది. అయితే మనం దాన్ని ఉపయోగించుకోవాలి. మనుష్యత్వం, ముముక్షుత్వం. నేను మోక్షం పొందాలి, నేను బంధంలో ఉన్నాను. నేను బంధంలో ఉన్నాను అంటే ఇదిగో నేను ఈ శరీరం వేసుకుని ఈ చీకటిలో పడి వస్తున్నాను అనే తెలివి నీకు రావాలి. ఇది కదా నా అజ్ఞానం. నాకు దేవుడు తెలియదు అంటున్నాం కదా. నీకు దేవుడు తెలియదా అని అడిగినాను. అయితే నాకు దేవుడు తెలియదండి. ఒరే నీ లోపలే ఉన్నాడా? నా లోపల ఉన్నాడంటారు కానీ నాకు కనపడకపోతే నేను ఎట్లా అండి వాడిని తెలుసుకోవాలి?
మీరు ఉన్నాడు ఉన్నాడు అంటారు, నాకేమో కనపడలేదు వాడు కదా. ఎవరి లోపల వాడు చూసుకుంటే ఏం కనపడుతున్నాడు చెప్పండి? ఏం లేదు. అసలు అంతర్ముఖం అవడమే మనకు రాదు. అందుకని ఈ శరీరం నాకు అడ్డం ఉంది. అంటే ఇది లేకపోతే నేను మోక్షం పొందగలను. ఇంకొకటి ఏమిటంటే పరమాత్మ అంతటా ఉన్నాడు అన్నారు. శాస్త్రం ఏం చెప్తోంది? పరమాత్మ అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడు అంటారు, మళ్ళీ విష్ణు అంటారు. విష్ణు అనేటప్పటికీ విష్ణు అనే అసలు పదానికి అర్థం ఏమిటంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు, సర్వవ్యాపి. అది కాకుండా మనకి విష్ణు అంటే ఒక స్వర్గంలో వైకుంఠంలో ఒకరిని సృష్టించి వాణ్ణి నాలాగే పెట్టి, నాలాగే అంటే నాలాగా మనిషి, వాడు కూడా పంచ కూడా కట్టుకోవాలి, వాడికి చేతులు కూడా ఉండాలి. నాకు 2 చేతులు ఉంటే వాడికి 4 చేతులు ఉండాలి. 4 చేతులు ఉండి అంత గొప్పవాడైనట్లయితే ఎందుకమ్మా సుదర్శన చక్రము, ఆ ఆ శంఖము, చక్రము, గద, ఈ ఆయుధాలన్నీ ఎందుకు? అంత శక్తి గలవాడైతే ఒకసారి సంకల్పంతో ఏదైనా చేయొచ్చు కదా. అదంతా మీకు తప్పుగా ఇంటర్ప్రిట్ చేశారు. ఎవడు మధ్యలో ఇవన్నీ పెట్టి చేశాడో నాకైతే తెలియదు. కానీ నిజంగా పరమాత్మ విష్ణు అంటే సర్వవ్యాపి. నేను సర్వవ్యాపిని కాలేదు కదా, నేను శరీరం మేరకే బంధించబడి ఉన్నా కదా. నేను సర్వవ్యాపిని కావాలంటే ఈ శరీర భావన నాకు తొలగాలి కదా. నేను సర్వవ్యాపిని కావాలంటే ఈ కుండలో ఉన్న చీకటి పోవాలంటే కుండలో దీపం పెట్టమంటావా? కాదు, ఈ కుండ పగిలిపోవాలి. ఈ కుండ పగలడమే లింగం. దీని పేరు లింగం. అది మన లింగాకారం ఇట్లనే ఉంటుంది చూడండి. ఈ లింగం ఎక్కడ ఉంటుందో ఇప్పుడు చెప్తాను. అబ్బా నాకు చాలా ఇది పెద్ద పెద్ద పాఠమే. నేను మరి ఎట్లా పోవాలి? నేను తల్లి ఇది పట్టుకున్నాను. ఇదిగో లింగం ఎక్కడ ఉందో చెబుతాము. మరి చెప్పాలి కదా, అది పగలాలి కదా. ఇది సూక్ష్మ శరీరం. ఇందాక చెప్పుకున్నామే, ఇదిగో అన్నమయ ప్రాణమయ కోసం చెప్పేశాం. ఇది మనోమయ విజ్ఞానమయ అనే 2 కోశాలు ఇక్కడ ఉన్నాయి. దీని పేరు సూక్ష్మ శరీరం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4 ఉన్నాయి. దీంట్లో బుద్ధి ఉంది. ఈ బుద్ధి ప్రేరణ అయితేనే మనకి ఆత్మ విషయమయ్యే విషయాలు అసలు అర్థం అవుతాయి. ఇది ప్రేరణ కాకపోతే అర్థం కాదు. ఇది మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంతో ఉన్న సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం దేవతలకు కూడా ఉంది. ఇది మనకు కనపడలేదు కదా. ఇది కనపడిందా మీకు ఎవరికన్నా? లేదు. ఇది కనపడుతోంది, ఇది కనపడుతోంది. ప్రాణం కూడా కనపడుతోంది. గాలి పీల్చడం కనపడుతోంది. ప్రాణాపాన వ్యానోదాన సమాన అనే వాయువులతో ఆ వాయువులు కూడా కనపడుతున్నాయి. అవి కాక ఇంకో 5 వాయువులు ఉన్నాయి. ఈ 10 వాయువులు మనకు కనపడుతున్నాయి. ఈ 2 మనకు కనపడతాయి. దేవతలకి ఇవి లేవు. అర్థమవుతుందా? దేవతలు ఎవరో మనకంటే వాళ్ళేం సుపీరియర్ కాదు. మనకే ఇంకా 5 కోశాలు, వాళ్ళకి 3 ఉన్నాయి, 2 3. అందుకని వాళ్ళని పూజలు చేయడం మానుకోండి. పరమాత్మనే పూజించుకోండి. మీరే పరమాత్మ అని తెలుసుకోండి. పిచ్చి పిచ్చి పనులు చేయవాకండి. ఇది సూక్ష్మ శరీరం. దేవతలకి ఈ సూక్ష్మ శరీరం ఉంది. వీళ్ళు ఎక్కడున్నారు? చెరువులో అంతరం కాకుండా బాహ్యంలో ఉన్నారు కదా, జగత్తులో ఉన్నారు. పైన లేదు. మనతో పాటే వాళ్ళు కూడా ఉన్నారు. మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు, మీకు గుర్తుందో గుర్తులేదో, ఎక్కడంటే అక్కడ ఉమ్మేయి బాపురా, అక్కడ ఎవరో దేవతలు ఉంటారు, వాళ్ళ మీద ఉమ్మేస్తే వాళ్ళు తిడతారు. మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. మరి మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. మరి మీకు చెప్పారో లేదో నాకు తెలియదు. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పుకున్నారు. ఎక్కడంటే అక్కడ ఉమ్మేయుడు, ఎక్కడంటే అక్కడ మీరు మల విసర్జన, మూత్ర విసర్జనలు చేయకూడదు. ఎందుకు అంటే వాక్యం కదా అది. ఇది అంతరం, అది వాక్యం. ఆ వాక్యంలో ఎవడున్నాడు ఉంటే వాడు కనపడడాలంటే వాడికి ఇది లేదురా కనపడటానికి. అది తమాషా. చూడండి, నేను కష్టపడ్డానా పడలేదా ఇవన్నీ తెలుసుకోవడానికి? చాలా కష్టపడ్డాను. మీరు నిద్ర మాత్రం పోవాకండి, మీకు పుణ్యం ఉంటుంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది. చెప్తున్నా కదా, నా వస్తువులు లాక్కుపోతున్నట్టు ఉంటుంది నాకు.
అందుకు ప్రతిఘటిస్తారు, అందుకే కొట్లాడతారు, తిడతారు. ప్రతి క్లాసులో ఒకసారి నిద్రను తిట్టాల్సింది. మరి నాకు అట్లా వచ్చేవాళ్ళు నిద్రపోయేవాళ్ళు ఇక్కడ కూర్చోవాలి. ఇది వీళ్ళు దేవతలు కదా. వీళ్ళకి ఎందుకు ఆ అజ్ఞానం లేదు అంటే, నా కుండ మూసుకుంటే కదమ్మా నాకు చీకటి వచ్చింది, కుండ మూసుకోకపోతే నాకు చీకటి లేదు. వీళ్ళు కుండ మూసుకోలేదు కదా, వీళ్ళు తేజోరూపులు కదా. దివ్యతి, వసతి, దివ్యతి అని రెండు ఉన్నాయి. వసతి అంటే ఉంటుంది, దివ్యతి అంటే ప్రకాశిస్తుంది. వసతి దీనికి ఉంది, దీనికి లేదు. అందుకని మనకు వాళ్ళు కనిపించటం. ఇక్కడే చాలామంది దేవతలు ఉన్నారు. ఎందుకంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి అంటున్నారు కదా. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమక రాక్షసాండకం అంటున్నాం కదా. మరి రాముడికి పూజ చేసో, రాముడి విగ్రహాన్ని పెట్టో, మనం శ్రీరామనవమి కళ్యాణం చేస్తేనో అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు అని అంటే, ఎక్కడున్నాడు ఆంజనేయ స్వామి? ఎవరికైనా కనపడ్డా? కనపడ్డాడు, అక్కడ ఉంటాడు. అంటే ఆయన ఆ వాడు దేవత. అర్థం ఇప్పుడు అక్కడ ఉన్నారు అని మనకు కొంత అర్థం అవుతుంది, కొంత అర్థం కాదు. పూర్తిగా అర్థం కాలేదు కాబట్టి ఇట్లా వస్తున్నాం. మనకు కూడా తెలుసు రాముడి పూజ చేయగానే ఆంజనేయ స్వామి వచ్చి అక్కడ కూర్చుంటాడు అని కదా. దేవతలు అంటే వాళ్ళు దివ్యతి. వీళ్ళకి ఆ బంధం లేదు, మనకి ఈ బంధం ఉంది. కాబట్టి మోక్షత్వం, నేను మోక్షం పొందాలి అని నేను అనుకోవాలి. బై డిఫాల్ట్ నాకు మానవ జన్మ వచ్చింది కదా, 1/3 నాకు బెనిఫిట్స్ వచ్చేసాయి, క్వాలిఫికేషన్ వచ్చేసింది. రెండోది నేను సంపాదించుకోవాలి, నాకు కావాలి. నా పిల్లం నా పిల్లల్ని పోషించుకుంటూ, నేనే మింగుతూ, నేనే అందరు ఊరి వారి సొమ్మంతా నేనే వేసుకుంటూ, నేను అప్పుడప్పుడు ఏదో నాకున్న దాంట్లో కూర్చొని దాన ధర్మాలు చేస్తూ నేను చాలా మంచివాడిని అండి అని అనిపించుకోవడానికి అది కాదు నాయన నీ కథ. నీకేం కావాలి? ఈ బంధంలో నుంచి విడిపడాలి, జనన మరణ చక్రంలో నుంచి బయటపడాలి. మనం ఈ ప్రపంచం అనేటువంటి ఈ తిరణాలకు వచ్చి, తిరణాలు అందామా దాని పేరు, దాన్ని ఏమంటాం? తిరణాలు, ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్లో ఒక అది పెడతాడు, ఆ జైంట్ వీల్. ఆ జైంట్ వీల్లో ఎక్కనంత వరకు నేను హాయిగా ఉన్నా, నాకేం బాగలేదు. కానీ వాళ్ళందరూ పైకి పోయి కిందికి వస్తున్నారు, పైకి పోయి కింద నాకు చాలా బాగుంది, నేను కూడా ఒక్కసారి అది ఎక్కితే ఎంత బాగుంటుంది అనుకుని వాడి దగ్గరికి వెళ్ళి, నాయన ఇందులో ఎక్కాలంటే నేనేమి ఇవ్వాలి అని అడిగాను. వాడు 10 రూపాయలు ఇస్తే ఎక్కిస్తాడు అన్నాడు. మా అమ్మనో మా నాన్ననో పీక్కు తిని నాకు 10 రూపాయలు ఇచ్చేసి, నాకు 10 రూపాయలు ఇచ్చేయని ఇప్పించుకుని వెళ్ళిపోయి ఆ జైంట్ వీల్ ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు వాడు స్టార్ట్ చేసేదాకా నాకు చాలా బాగుంది. వాడు మొదలు తిప్పేశాడు. పైకి కొంచెం ఎక్కేటప్పటికే నాకు భయం ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళాను, కేకలు పెట్టాను అక్కడ అరిచి. మళ్ళీ వాడు పాపం గ్రౌండ్లో దింపాడు. వాడు ఖాళీ పెట్టలేదు, నన్ను దించలేదే, నన్ను ఇట్లా తిప్పుతున్నాడు. నేను బొర్రో అని ఏడుస్తున్నాను. వాడు మాత్రం నా 10 రూపాయలు అయ్యేదాకా వాడు చచ్చినా నన్ను జనన మరణ చక్రంలో నేను కోరుకుని వచ్చి పడ్డాను. ఏం కోరుకున్నావురా నువ్వు? ఏక అనేకో అహమస్మి. నేను ఒక్కడిని బాగుండలేదు, నేను చాలాగా ఉంటే ఎట్లా ఉంటాను? చాలాగా చెరువు నిండా కుండలు పెట్టుకున్నాను. అక్కడక్కడ ఉన్న కర్మలన్నీ నేను అనుభవిస్తుంటే నాకు బాధగా ఉంది. పైగా నాకు ఇంకో కష్టం ఏమొచ్చిందంటే, నేను ఎప్పుడూ ఈ లోపలికి చూసుకోవడం నాకు రాదు. నేను ఈ కుండ, ఈ బయటి కుండను చూసుకుంటాను. మనందరం చూడండి అలా, మీరే ఆలోచించుకోండి. మనం ఎప్పుడైనా మనకు వచ్చిన దాన్ని, మనకు ఉన్నదాన్ని మనం సంతృప్తి పడతామా? లేదు, అస్సలు పడం. ఆ పుష్ప కట్టుకున్న చీర చాలా బాగుంది, బాగాలేదు. రేపు షాపుకి వెళ్ళి అట్లాంటి చీరే నాకు కావాలి.
సరే అట్టాడు ఏదో కొనుక్కొచ్చుకున్నాం. ఎల్లుండి కాత్యాయని పట్టుకున్న చీర ఇంకా బాగుంది అంటే ఇది బాగుందన్నావు కదా, అంటే ఇప్పుడు ఇది బాగలేదని అర్థం కాదు. అప్పటికి అది బాగుంది, ఇప్పటికి ఇది బాగుంది. అటు పోతూ ఉంటే వాళ్ళు ఎవరో చాలా పెద్ద మేడ కట్టుకున్నారు, ఆ మేడ చాలా బాగుంది, నాకు అది కావాలి అంటే బహిర్ముఖమైనటువంటి విషయాలు, విషయ వాసనలు నిత్య నిరంతరం వీడికి చూడటం అలవాటైంది. వీళ్ళు అంతర్ముఖం కావు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయటికి పోతే నీకు చచ్చినా దొరకను పోదు. ఇది కాదు అది. మనం అందరం చూడండి, మనకందరికీ నిజంగా ఏమిటి బాధ చూడండి. ఈషణత్రయాలు బాధ. ఈషణత్రయాలు ఎందుకు వస్తున్నాయిరా? బయట చూస్తుంటే వస్తున్నాయి. బయట ఎవరిని చూస్తున్నావురా? నాకంటే వాడు నాకు బాగా కనపడుతున్నాడు, నాకంటే తక్కువ వాడిని చూసి, ఒక బెగ్గర్ని చూసి వాడికంటే నేను బెస్ట్ కదా, నాకు భగవంతుడు చాలా ఇచ్చాడు అనుకునే మనస్తత్వం ఎవరికి ఉంది చెప్పండి? అస్సలు ఉండదు. ఇదేదో ఉందిలే కదా, ఏం కావాలి? అది కావాలి, అది అది కావాలి, అది కూడా కావాలి, అది కూడా కావాలి, ఇంకా అది కూడా అది వచ్చిన అట్లా జన్మ పరంపరలు నేను ఎత్తుతున్నా. ఇది కావాలంటే మళ్ళీ ఇంకో జన్మ. ఎందుకంటే అది యాక్చువల్గా జన్మ కాదని చెప్పాను కదా. యాక్చువల్ జన్మగా కావు. ఒక జన్మ నుంచి ఇంకో జన్మ, ఇంకో జన్మ నుంచి ఇంకో జన్మ, అవన్నీ ఎట్లా కళల్లాగా. ఒక కళలో నుంచి మరో కళ, మరో కళలో నుంచి మరో కళ. ఎప్పుడు ఈ కళలన్నీ పోతాయి? నాకు మెళుకో రావాలి. మెళుకో రావాలంటే నాకు రాదు. ఒకడెవడో నన్ను లేపాలి. నేను కేకలు పెట్టి ఏడుస్తుంటే ఈ సంసారం ఇట్లా ఉందిరా నాయనా అని ఏడిస్తే, ఒరే ఈ సంసారం అంతా ఇది ఆభాసరా, నిజం కాదురా అని చెప్పేవాడు రామనాథం గారు లాంటి వాడు ఒకడెవడో రావాలి. వాడే చెప్పగలడు. వాడు మళ్ళీ ఒరే 10,000 ఇస్తే నేను పాదపూజ చేయించుకుంటాను అని కానీ కదా. వాణ్ణి ఏమడగాలి అంటే, నాయన ఈ బంధంలో నుంచి నేను ఎలా బయటపడాలి అని అడుగు. అంతేగాని అమ్మగారు మీరు కట్టుకున్న చీర నాకు ఇస్తారా, మీరు నాకు ఒకసారి బొట్టు పెడతారా, నాకు ఒకసారి పాదపూజ చేయించుకుంటారా, ఇవే పాదపూజ చేసుకున్నా ఏం చేసినా ఉచ్చిష్టం తిన్నా ఏం రాదు. ఉచ్చిష్టం తినమంటం ఏమిటి అంటే, గురువు నోట్లోంచి వచ్చే ప్రతి శబ్దము వాడి నాలుక ఎంగిలి తగిలే వస్తుంది. ఆ శబ్దాన్ని ఆహారంగా లోపలికి పెట్టుకో, దాన్ని వదిలేవాకు. అది ఉచ్చిష్టం తింటాం. అప్పుడు నీకు కరెక్ట్గా అది అర్థం అవుతుంది. అంతేకాని నా జుట్టు వీక్కుపోయి ఒకసారి ఎప్పుడో కొంచెం అమ్మగారికి చెప్పు ఇట్లా ఇవ్వమని ఏంటి చెల్లి, నేను చెప్పినది నేర్చుకోండిరా అంటే ఇది అడగండి మీరు. ఏ అర్ధరాత్రి ఎప్పుడు వచ్చినా నేను చెబుతా, చెప్పనా నాన్న? నా గురువుకి నేను ఆ మాట ఇచ్చాను. అమ్మ నీకు తెలిసింది నలుగురు చెప్పన్నారు, నేను ఖచ్చితంగా చెప్తాను. అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేయబాకండి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట నీకు ఎటువంటి పరిస్థితిలోనూ దొరకదు. అట్లా జనన మరణ చక్రంలో పడి నేను చస్తున్నాను. ఆ జైంట్ వీల్ నుంచి నన్ను వాడు దింపడు. ఎప్పుడు దింపుతాడు? నా 10 రూపాయలు అయిపోయినప్పుడు దింపుతాడు. నా 10 రూపాయలు ఎప్పుడైపోతాయి? నా కర్మ అయిపోతాయి. నా కర్మ నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ చెరువులో అయితే నేను కుండ కట్టుకున్నానో, ఎక్కడ నేను స్పేస్గా ఉండకుండా నేను మాస్ అయిపోయినానో అక్కడ నన్ను కర్మ అంటుకుందే. అంటుకోలే, దీన్ని తీసేసుకుంటే పోతుంది. ఆ చెయ్యాలి అంటే అప్పుడు 2/3 వచ్చింది కదా. నాకు మనుష్యత్వం వచ్చింది, ముముక్షుత్వం వచ్చింది. తర్వాత మూడోది ఏమిటి? మహాపురుష సంగమం. ఎవరి మహాపురుషుడు ఎవరు? పురుషుడు అంటే ద్వావిభవ పురుషవు లోకే క్షరశ్చ అక్షరయవచ. 2 పురుషులు ఉన్నారు, ఒకడు జీవుడు, ఒకడు ఈశ్వరుడు. మహాపురుషుడెవడు? సాక్షాత్తు పరబ్రహ్మ. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్తు పరబ్రహ్మ. సాక్షాత్తు పరబ్రహ్మ అయినటువంటి వాడే మహాపురుషుడు. మిగిలిన వాళ్ళు ఎవ్వరు పురుషులు కాదు. ఆ మహాపురుషుణ్ణి ఒకడిని వెళ్ళి
పెట్టుకోరా, వాడితో సంగమం పెట్టుకోరా, వాడితో అటాచ్మెంట్ పెట్టుకో. వాడు నీకు ఇవన్నీ చెప్తాడు, వాడు చెప్పింది నువ్వు అర్థం చేసుకో, అప్పుడు నువ్వు తరిస్తావుగా. నీకు ఈ బంధం పోవాలంటే ఇదే మార్గం, ఇంతకంటే మార్గం లేదు. నా అన్య పంథ అయనాయ విద్యతే, నా అన్య పంథ ఇంకో మార్గమే లేదు, ఈ మార్గంలోనే తెలుసుకోవాలి. ఇంకొకటి ద్వారా తెలుసుకోక్కర్లేదు. ఎవడైనా ఈ మధ్యన ఒక పిల్ల ఎవరో నా దగ్గరికి, వాడు అమ్మ వచ్చింది, ఆ పిల్ల కాదు, నేను ఈ మతంలో ఉంటే నాకు బాగులేదు, నేను క్రిస్టియానిటీ పుచ్చుకుంటే నాకు చాలా బాగుంటుంది, అమ్మగారు అయిపోతాను అన్నది. దానికి నేనేం చెబుతాను, గంట సేపు కూర్చోబెట్టి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎవరైనా మీ దగ్గర కనుక అట్లా వచ్చి అడిగేటట్లయితే క్రిస్టియన్ మతం గొప్పది, ఇస్లాం మతం గొప్పది అని ఎవరన్నా అనేటట్లయితే మీరు ఒకటే మాట చెప్పాలి, ఇస్లాం మతాన్ని ఎవరు చెప్పారు, వాడు మహమ్మద్ చెప్పాడు అంటాడు కదా. క్రైస్తవ మతాన్ని ఎవరు చెప్పాడు అని అంటాడు, క్రీస్తు చెప్పాడు అంటాడు. హిందూ మతాన్ని ఎవరు చెప్పాడు, ఎవరు చెప్పాడు. వేదం చెప్పింది, ఏమని చెప్పింది అంటే నువ్వే పరమాత్మవి అని చెప్పింది. నువ్వే పరమాత్మ, వాడేం చెప్తున్నాడు, ఏసే పరమాత్మ అంటున్నాడు, లేకపోతే అల్లాయే పరమాత్మ అంటున్నాడు కదా. వాడు మూడో వాడిని పరమాత్మగా చెబుతున్నాడు, నువ్వు కాదు నేను కాదు అంటున్నాడు. హిందూ మతం ఏం చెబుతోంది, నువ్వే పరమాత్మవిరా అంటాడు. నీకన్నా అన్యం ఇంకెవ్వడు లేడురా అని కూడా చెప్పేశాడు. ఉన్నది నువ్వు ఒక్కడివేను, ఇంకోటి లేడు. మరి ఏ మతం గొప్పదో మీరే నిర్ణయించుకోండి, ఇంకేం చెప్పద్దు. వాడే తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంకోటి చెప్పేది వినడం మంచిదా, నా బుద్ధి నాకు చెప్పింది నేను వినడం మంచిదా. అయితే నా బుద్ధి తప్పు దారి పట్టిస్తున్నది, నా బుద్ధి కరెక్ట్గా దారి పట్టించేటువంటి మార్గాన్ని నేను వెతుక్కోవాలి. ఏమో ఇప్పుడు ఏం చెప్పింది, మనుష్యత్వం, మోక్షత్వం, మహాపురుష సంగమం, ఈ మూడు వస్తే నీకు మోక్షం ఖచ్చితంగా వస్తుంది. మోక్షం అనేది ఒక లొకేషనా, మీరు జీవుడు జగత్తు రెండే లొకేషన్లు చెప్పారు కదండి. ఆ మూడో లొకేషన్ ఎక్కడుంది అంటే, మూడో లొకేషన్ ఎక్కడా లేదమ్మా. వైకుంఠంలాగా కైలాసంలాగా అది ఎక్కడా ఉండదు. ఏముంటుందంటే ఈ చెరువులోనే ఈ బంధం ఏర్పడడం వల్ల ఈ అజ్ఞానం కలిగింది. ఇది గత జన్మ, ఇది ఇంకో జన్మ వచ్చింది కదా. ఆ జన్మలో కర్మ చేశాను, ఆ కర్మను ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఇప్పుడు కర్మ చేస్తున్నాను, వచ్చే జన్మ కర్మ అనుభవిస్తానంటుంది కదా. ఆ అజ్ఞానం, అవిద్య దీనివల్లే వచ్చాయి కదా. ఇది కాస్తా పోతే ఏమీ లేదు. అందుకని మొట్టమొదటి శ్రవణంలో నీకేం చెబుతామంటే, నాయన ఈ దేహం నువ్వు కాదు అంతేనా. మొట్టమొదటి చెప్పేది ఏమిటి, ఈ దేహం నువ్వు కాదు. దేహం నేను కాకపోతే ఈ ఇంద్రియాలు నేనా అండి, ఈ ఇంద్రియాలు కూడా నువ్వు కాదు. అయితే మనస్సు నేనా అండి, మనస్సు కూడా నువ్వు కాదు. మరి ఇంకా ఎవరినండి నేను, చూడండి నేను చెప్పు, నువ్వెవరో నీకు తెలీదు కదా. నీవు అనేవాడివి నిత్య నిరంతరం అనుభవిస్తూ ఉన్నావు, అనుభవిస్తావు, అనుభవించేవాడు ఎవడో నీకు తెలియదు అంటారు. అదే కదా నీకు వచ్చింది పని. అనుభవం అయితే ఉంది, ఉందే లేదా. ఒక్కలో పుట్టంగానే దోమ ఇక్కడ పుట్టిందనుకో, వెంటనే ఈ చెయ్యి వెళ్ళి దోమ పుట్టింది, నువ్వు పాఠం వింటున్నావు కదా, నీకు దోమ పుట్టిందని ఎవరు చెప్పాడు లోపల? ఎవడో ఒకటి చెప్పాడు కదా, చెప్పాడా లేదా? ఆ దోమ పుట్టింది అన్నప్పుడు ఆ దోమని ఎట్లా కొట్టుకోవాలో కూడా నీకు చెప్పాడు కదా. ఆ ఇంద్రియాన్ని ప్రేరణ వాడు చేశాడు కదా. వాడు ఏ భాషలో మాట్లాడాడు? మౌన భాషలో మాట్లాడాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. వాడు మౌనంగా మాట్లాడి అన్ని పనులు చేయించుకుంటున్నాడు. మనం అరిచి ఏ పని చేసుకోవాలి. వాడు మౌనంగా మాట్లాడి అన్ని పనులు చేసుకుంటున్నాడు, అన్ని ఇంద్రియాలతో వాడు పనులు చేయిస్తున్నాడు. మనం ఏం చేయలేకపోతున్నాం. అర్థమైందా? ఇంతవరకు అందరికీ అర్థమైంది కదా. చెరువు, దానిలో కుండలు. ఈ పాఠం ఎప్పుడు రాసుకున్నానో తెలిసిన 12/7/16. చెరువులో కుండలు, నీరు పరమాత్మ, ప్రతిబింబం జీవుడు, కుండ కారణంగా ఏర్పడ్డ చీకటి అజ్ఞానం, ఏమా తేజో అప్ అన్నం అనేటువంటివి నామరూపాలు. ఇప్పుడు చెప్పానా? ఇంకొకటి ఏం రాసుకున్నాను, నీళ్లలో నుండి ఆవిరి మేఘాలుగా వచ్చి మంచుగా గడ్డగట్టి కట్టాలంటే ఒక ప్రొసీజర్.
దానికి కాలం కావాలి, దేశమే స్పేసు, అందులో ఉన్న రజోరూపమైన కాలమే పరిగెత్తినట్లు అనిపించే అమ్మవారి శక్తి, అది తమో రూపమైన వస్తువుగా కనిపిస్తుంది. దేశమే సత్వరజ తమస్సులుగా కనిపించడమే స్పేస్ మాస్ అవడం. ఇప్పుడు చెప్పాను అంటే అట్లా రాసుకుంటా నాకు ఆ ఆలోచన వచ్చినప్పుడు అది మీ దగ్గర ఇంతసేపు చెప్పాల్సి వస్తుంది. వ్యక్తిలో సంకల్పం అనే ఆలోచన ద్వారా పొటెన్షియల్గా ఉన్న ఒకే ఒక్క తానే కైనటిక్ అయ్యాడు. ప్రాణం అనే రజస్సు, శరీరం అనే తమస్సు ఏర్పడటానికి 9 నెలల కాలం పట్టింది. ఇది యాక్చువల్గా ఏర్పడలేదు. వడ్రంగి దుంగను రాముడిగా చెప్పాడు. దుంగయే రాముడిగా కనిపిస్తుంది. రాముని రూపం ఆరోపితం, పొయ్యే అధిష్టానం. ఈ కొంచెం ఇంత దగ్గర దగ్గర 1.5 గంట పాఠం అయిపోయింది. ఏమో 1.5 గంట కాదు, ఇది భయపడవద్దు. ఇంకా చెప్తాను. ఇట్లా పట్టుకోండి. స్థూల శరీరం అయిపోయింది, సూక్ష్మ శరీరం అయిపోయింది. ఏం కావాలన్నా ఎందుకు ఇంకా కొంచెం చెప్పాలి మీకు ముందర జరుగుతుంది అక్కడ బాగా. ఇప్పుడు చూడండి, లింగ శరీరం చెప్పండి. ఇది కారణ శరీరం. మీకు శ్రవణం ఇవన్నీ మేము విన్నాం కదా, మళ్ళీ చూస్తున్నారే అంటారు. ఇవన్నీ మీరు విన్నప్పుడు మీ లెవెల్ వేరు, ఇప్పుడు మీకు అర్థమయ్యే లెవెల్ వేరు. అందుకని మళ్ళీ నిధిధ్యాస అవే చెప్పాలి. మేము ఇంకెక్కడి నుంచి తెస్తాను నేను? శ్రవణం క్లాసులో ఉండేదే మననంలో చెప్పాలి, అదే నిధిధ్యాసలో కూడా చెప్పాలి. అయితే అర్థం మారుతూ ఉంటుంది, మీరు అర్థం చేసుకునే లెవెల్ కూడా మారుతూ ఉంటుంది. మీకు ఇంతకుముందు ఇట్లా అర్థం అయ్యి ఉండదు. పంచకోశాలు నేను కాదంటే ఎట్లా కాదో తెలియదు కదా, ఇప్పుడు ఎట్లా కాదో తెలుసు కదా. ఈ మూడవది కారణ శరీరం. ఇది స్థూలం, ఇది సూక్ష్మం, ఇది కారణం. దేవతలకి ఇది లేదన్నాం కదా. ఇంకా రాక్షసులు ఉన్నారన్నాం, వాళ్ళని ఇంకా చెప్పలేదు కదా. రాక్షసులు ఎవరు అంటే వాళ్ళు కూడా మన దగ్గరే ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే ఈ ఈ ఘనమైనటువంటి ఈ ప్రజ్ఞాన ఘనంలో ఎత్తుకొచ్చుదా ఒకసారి. ఈ ప్రజ్ఞాన ఘనంలో నీళ్ళు పోండి, పడితే ఇంకొంచెం పైకి ఎత్తి పట్టుకుంటే తెలుస్తుంది. దీని మీద ఇక్కడ ఈ తడి ముందు చూడు, అప్పుడు అది ఈ ప్రజ్ఞాన ఘనంలో అన్నీ ఉన్నాయి అనుకున్నాం కదా. అన్నీ అంటే తుమ్మముళ్ళు కూడా ఉన్నాయి కదా. అచ్చగా మంచి శనగలును, పెసలు, కందులు అలాంటివే కాదు. ఈ ప్రపంచంలో ఏవైతే పనికిరానివో అవన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి. ఇక్కడ ఏర్పడ్డటువంటి ఆ కుండకి ఆ లక్షణాలు వస్తాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ గుణాలు 6 గుణాలు దేవతలకి ఉన్నాయి, మానవులకి ఉన్నాయి, రాక్షసులకి ఉన్నాయి. అయితే దేవతలకున్న ఈ గుణాలన్నీ సత్వంతో కూడి ఉంటాయి. మనుష్యులకున్న ఈ గుణాలన్నీ సగం సత్వము, సగం రజస్సుతో కూడి ఉంటాయి. రాక్షసులకున్నవి కేవలం తమస్సు, రజస్సు కొంత భాగం చేరుతుంది. అందువల్ల రాక్షసులు, వాళ్ళు రాక్షసులు అంటారు, వీళ్ళు దేవతలు అంటారు. అంటే గుణాధిక్యత వల్ల వీళ్ళకు ఈ గుణం ఉండటం వల్ల ఎక్కువగా వీళ్ళు దేవతలుగా, సత్వగుణం ఉండటం వల్ల వాళ్ళకి ఈ గుణాలు వచ్చినా మళ్ళీ దాన్ని మార్చుకుని సరిగ్గా ఉండేటువంటి అవకాశం వాళ్ళకు ఉంది. రజస్సు వచ్చి తెలియక ఒకసారి పొరపాటు చేసినా మళ్ళీ దాన్ని సరిదిద్దుకోగలిగినటువంటి శక్తి మానవుడికి ఉంది. రాక్షసుడికి అది లేదు. కేవలం రజస్సు ఉంది, తమస్సు ఉంది. అందుకని వాళ్ళు ఎప్పుడూ రాక్షసులు చెడుగానే ఉంటారు. ఆ చెడుగా ఉంటారు అని చెప్పడానికి వాళ్ళకి 2 కోరలు అలాంటివన్నీ సృష్టించారు. కానీ నిజంగా రాక్షసులు అలా ఉండరు. చందమామలో పుస్తకంలో రాసినట్టుగా దేవతలంటేనేమో వాళ్ళు డైరీగా చుట్టంతా విరమోసుకొని వైట్ బట్టలు కట్టుకుని ఏదో ఆకాశంలో వెళ్ళిపోతూ ఉన్నట్టుగా అట్లా ఉండరమ్మా. అవన్నీ సంకేతాలుగా మనకు అర్థం అవడం కోసం పెద్దలు అలా నిర్ణయించారు. పురాణాలన్నీ అట్లా కల్పించినవి, నిజం కావు అవన్నీ.
అందులో ఎవడెవడు వాడి వాడి మతాన్ని వృద్ధి చేసుకోవడం కోసం రకరకాలుగా ఆ పురాణాలని కల్పించి కొంత వైష్ణవులు కొంత పాడు చేశారు. మరి ఎందుకు పాడు చేశారు అంటే ఎవడి వాడు స్వార్థం పెరిగింది, మా దేవుడే గొప్ప అని చెప్పాలనుకున్నారు. అసలు ఆ దేవుడు ఎవరో వాళ్ళకే తెలియదు, విష్ణు అంటే ఎవరో తెలియదు. పైగా అంతా అమ్మ 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 అని ఆ అమ్మ ద్వారా పోవాలి అని. అమ్మ ఎవరు అసలు? శక్తే కదమ్మా. ఆయన ఎప్పుడైతే పోషణకర్తగా ఉన్నాడో అక్కడ ఉన్న శక్తి లక్ష్మీదేవి అయింది. ఆయన ఎప్పుడైతే సృష్టికర్తగా ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి శక్తి సరస్వతి అయింది. అంతేకాని వాళ్ళు నిజంగా మనుషులు కాదు, మనుషుల్లాగా ఉండరు. అలా సృష్టించారు వాళ్ళని. వాళ్ళు నోషనరీ అన్నారు కదా, ఆభాస రూపాలే కదా వాళ్ళు కూడా. మనం ఎట్లా ఆభాసలు, వాళ్ళు కూడా అట్లా ఆభాసలు. ఇప్పుడు ఇంకా చెప్తారు, ఇంకా ఉంది, అప్పుడే అయిపోలే దీని కదా. ఇందులో ఇప్పుడు రాక్షసులు ఎక్కడొచ్చారు మనకి? అందులో ఉన్న సర్వకర్మ స్వరూపాలు ఉన్నాయి కదా. అందరినీ పీకటం, రక్కటం, కొరకటం, చంపటం, అహంకారంతో ప్రవర్తించడం, ఆ గుణాలన్నీ ఎక్కడ కుండ ఏర్పడుతుందో ఆ కుండ రాక్షసుడు. ఈ రాక్షసుడు వీడు ఒక రాక్షసుడు అమ్మా. ఇక్కడ ఉన్నటువంటి ఈ గుణాలు ఇవి. వీడు ఒక మనిషి అనుకుందాం, కాసేపు అనుకోండి. వీడొక రాక్షసుడు, వీడొక మనిషి. ఈ మనిషి ఎప్పుడు బహిర్ముఖమే కదా, వీడికి అంతర్ముఖం లేదు కదా. వీడికి ఎవడు గురువు దొరకలేదు కదా. రామనాథం గారు వీడు అందరికీ దొరకడు. ఎవరో పుణ్యాత్ములు ఉంటారు, గత జన్మ సంస్కారం ఏదో ఉండి ఉంటుంది, వాళ్ళకే రామనాథం గారు దొరుకుతారు, అందరికీ దొరకరు. వీడికి దొరకలే. వీడిని చూస్తాడు. వీడు చెడ్డ గుణాలతో మనం అందరం అనుకుంటుంటాం, చూడు అన్యాయాలు అక్రమాలు చేసేవాళ్ళమ్మ బాగా షైన్ అవుతున్నారు, ధర్మంగా ఉండేవాడికే నష్టం వస్తుందని మీరు ఎన్నిసార్లు నాతో అని ఉంటారు. మీరు గుర్తుందా? అంటే నువ్వు ఎవరిని చూస్తున్నావు? అధర్మాన్ని అక్రమాలని చేసి షైన్ అయిన వాడిని చూసి వీడు నేను ఇట్లా చేస్తే నేను కూడా ఇట్లాగే ఉంటాను. ఇప్పుడు వీడు నెక్స్ట్ బర్త్ రాక్షసుడు. ఇంకా రాక్షసులు ఎక్కడా లేరండి. ఈ రాక్షసుల్ని నువ్వు చూడగలిగావు, దేవతల్ని నువ్వు చూడలేకపోతున్నావు. అందువల్ల దేవతల్లాగా ఉండాలని నువ్వు అనుకోగలవు. అర్థమైందా? దేవతలు ఉన్నారు అని శాస్త్రం చెప్తూ ఉంటే దేవతల గురించి నువ్వు పూజ చేయటం మొదలుపెట్టి, వాడు బయటివాడు, నువ్వు లోపలివాడు. అంటే నువ్వు వ్యష్టివి, వాడు సమిష్టి కదా. అందుకని వాడిని పూజించడం మొదలుపెట్టావు. నువ్వు పూజ చేసినప్పుడు నీకు పెద్దలు ఏం చెప్పారంటే, ఒరే ముందు సాలోక్యం, వాడిని చూస్తేనే కదా వీడు అన్యాయాలు సగమే వచ్చాడు కదా. వీడిని కూడా పట్టు. వీడిని చూస్తేనే కదా వీడు అన్యాయం చేసి వీడు షైన్ అయినాడు అని, వీడు తప్పు చేసి షైన్ అయినాడని. నిజంగా రావణాసురుడు ఎలాంటి వాడు అంటే చాలా గొప్పవాడు. సూర్యోదయానికి పూర్వము 1,000,000 లింగాలకు అర్చన చేసి వచ్చేవాడు. రావణాసురుడు బ్రాహ్మణుడు కదా. మరి రావణాసురుడు ఎందుకట్లా పతనం అయిపోయినాడు? కామానికి లొంగిపోయినాడు కదా. అందువల్ల రావణాసురుడు నాశనం అయిపోయినాడు. మరి రావణాసురుడు అంత గొప్పవాడైతే దుర్యోధనుడు కూడా ఏం తక్కువవాడు కాదమ్మా. నవఖండ మహీమండలాధిపతి 6 ఖండములు తానేలుచు, 3 ఖండములు వారి చేత కప్పములు కొరచు, కన్నుల చింతామణి, చేతుల స్పర్శవేది, ఆ పాదముల పద్మరేఖలు ఇన్ని ఉన్నాయి ఆ దుర్యోధనుడు కళ్ళతో చూస్తే అదంతా బంగారం అయిపోతుంది చింతామణి వాడు చూస్తే. అందుకే ధర్మరాజు కూడా రాజసూయ యాగం చేసినప్పుడు దుర్యోధను తీసుకొచ్చి స్టోర్ కీపర్గా పెట్టాడు. స్టోర్ ఎందుకంటే వంట వాళ్ళకి అందరికీ ఇచ్చే, ఇంకో వాళ్ళకి రారమ్మ తీసుకురా ఇస్తాను అంటామే, అట్లాంటి చోట దుర్యోధను పెట్టాడు. ఆయన ఎంత తీసినా అది తరగదు ఆ చేత్తో. ఆ వస్తువులు పెరుగుతూనే ఉంటాయి. నవఖండ మహీమండలాధిపతి దుర్యోధనుడు నవఖండాలు 9 ఖండాలు పరిపాలించాడట. మనకేమో భరతఖండం ఒక్కటే తెలుసు. ఇవి కాక ఇంకా కేతుమాల అట్లా చాలా ఐంద్రఖండం అని, అమెరికా ఐంద్రఖండం అంటారు.
అట్లాంటి ఖండాలు చాలా ఉన్నాయి. 9 ఖండాలు ఉన్నాయట. 6 ఖండములు తాను ఏలుచు, 3 ఖండములు వారి చేత కప్పములు కొలుచు. రాజులంతా కప్పం తెచ్చిచ్చేవాళ్ళ. దుర్యోధనుడికి సార్వభౌముడు, దుర్యోధన సార్వభౌముడు. కళ్ళలో చింతామణి, చేతుల్లో స్పర్శవేది. స్పర్శ అది ముట్టుకున్నదంటే అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. దుర్యోధనుడు ఇలా ముట్టుకుంటే బియ్యం బస్తాల నుంచి ఒక పడి బియ్యం తీశాడనుకో, అది 100 పళ్ళు అయిపోతుంది. పాదాల్లో పద్మరేఖలు ఉన్నాడు దుర్యోధనుడు, అంత గొప్పవాడు. మరి చివరికి ఏమైనాడు? రాజ్యకాంక్ష, సూది మనమోపినంత కూడా నేను ఇవ్వను అన్నాడు. అది దుర్మార్గం కాదా? ఇవి రాక్షస ప్రవృత్తి అంటారు. రాక్షసులు అలా చందమామల్లో చెప్పినట్టుగా కూరలు పెట్టుకుని, జుట్టు పెట్టుకుని, అదేదో సగం పంచ కాదు, అదేదో కట్టుకుంటారు కదా, పేపర్ దాంట్లో వేస్తారు కదా, చిన్నది కట్టుకొని, లంగోటి కూడా కాదు అది, అలాంటిది ఏదో. రాక్షసులు ఎట్లుంటారో మీరు చూస్తారు కదా పిల్లలకు, అట్లాంటివి కట్టుకుని అట్లా ఉండరమ్మా. మనలాగే ఉంటారు. మనలో ఉన్న దుష్ట ప్రవృత్తి ఎవడికి ఉంటే వాడు రాక్షసులే. రాక్షసులు కాకపోతే నిర్దాక్షిణ్యంగా ఎవడంటే వాళ్ళని చూడు ఎలా చంపేస్తున్నారు ఏదో పవర్ కోసమని. ఇది అన్యాయం కదా. డబ్బు కోసమని ఎంత పాడు పని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కల్తీలు కలపడము, డబ్బు సంపాదించుకోవడం కూడా అలాంటిదే. నిజంగా నాకు జ్ఞానం కావాలి అంటే ముందు ఇవన్నీ మానేయాలి. ఇవన్నీ మేము చేస్తూ ఉంటామండి, మా జ్ఞానం కూడా ఇవ్వండి అంటే, అదే నా చేతిలో వస్తువా, ఆనందధామంలో దొరికే ఏదైనా వస్తువా తీసుకుంటారా అనంట. రాక్షసులు, దేవతలు, మానవులు, వీళ్ళందరిలోకి ఎవరు గొప్పవాళ్ళు మీరే చెప్పండి. మనమే గొప్పవాళ్ళం. ఎందుకని? మోక్షం పొందేటువంటి శక్తి మనకొక్కళ్ళకే ఉంది. మిగిలిన వాళ్ళకి ఎవరికి మోక్షం పొందే శక్తి లేదు. ఇంతవరకు అందరికీ అర్థమైందా అమ్మా? ఈ 3వ శరీరం, దీని పేరు, ఈ 3వ శరీరం పేరు కారణ శరీరం. ఇది మన బ్యాంక్. ప్రతి ఇంటికి హాలు, వంట ఇల్లు, బాత్రూము అన్నీ ఉన్నట్టుగా ఒక ఇనపెట్టె పెట్టుకునే గది కూడా ఉంటుంది. కనీసం కదా. ఈ ఇనపెట్టెలో ఏం చేస్తాం? వాల్యుబుల్ థింగ్స్ అన్నీ ఈ ఇనపెట్టెలో పెట్టుకుంటాం. దీన్ని చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. చాలా వాస్తు ప్రకారం ఈ ఇనపెట్టె ఎక్కడ ఉండాలి అంటే నైరుతి గదిలో ఉండాలి. అది నిర్రుతి అనేవాడు ఒక రాక్షసుడు. నిర్రుతి వాడి పేరు. వాడు ఒక రాక్షసుడు. ఈ రాక్షసుడు అంటే ధనేషణ, డబ్బుల మీద కాంక్ష. ఇది కదా మనకి, ఇది కదా నిర్వృతి. ఇక్కడ పెడుతున్నాం. ఇక్కడ పెద్ద సేఫ్టీ ఒక లాకర్ పెట్టేసుకొని, లాకరో బీరువానో గాడ్రేజో ఏదో మన ఇష్టం, ఇది పెట్టి. అందుకే అమ్మ దానికి వాస్తు లేదంటారు. లేదా వాస్తు అసలు తెలియదు. తెలియని వాడు మాట్లాడితే చావచ్చు కూడా అనిపిస్తుంది. తెలిసి మాట్లాడితే సంతోషం. సగం తెలుసు. హాఫ్ నాలెడ్జ్ ఎప్పుడు డేంజరస్ అంటారు. హాఫ్ నాలెడ్జ్ పనికిరాదు. మీరు ఎక్కడో ఏదో వింటారు, ఆ విన్నదాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ప్రయత్నం చేస్తారు. అది తప్పు. దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి, తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయండి. నేను కాదని. అట్లా కాకుండా కొంచెం తెలుస్తుంది, అది ఇంకొకరి మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ కారణ శరీరం దీని పేరు. అంటే మన ఇంట్లో నైరుతి గదిలో, అదే మన బెడ్రూమ్. బెడ్రూమ్ అని ఎందుకు అంటున్నాము అంటే ఈశ్వరక్రియలన్నీ అక్కడే పండేది. ధరేషణ, ధారేషణ, ఉద్రేషణ కదా. హాల్లో పడుకుంటారా ఎవరైనా? ఏం పడుకోరు. గదులు బాగా కట్టుకుంటారు. ఎందుకంటే రహస్యంగా ఎప్పటికీ తెలియకుండా కొన్ని పనులు చేయాలి మనం. అందుకోసమని ఒక గది కట్టుకుంటాం. అర్థమవుతుందా? మనం అందరం చేస్తున్నది ఈశ్వరక్రియలే. అవే బహిర్ముఖం అవ్వడం అంటే. అంతర్ముఖం అవ్వడం అని కావు. అంతర్ముఖం అవ్వడం అంటే ఏమిటి?
అన్నమయ కోసం నేను కాదు, ప్రాణమయ కోసం నేను కాదు, మనోమయ కోసం నేను కాదు, విజ్ఞానమయ కోసం నేను కాదు, ఆనందమయ కోసం కూడా నేను కాదు. మరి నేనెవరు? కోహం అహం బ్రహ్మాస్మి. అది అంతర్ముఖం. అవి అంతర్ముఖం అయ్యేది ఈ గంటన్నరే కానీ మిగిలిన సమయాల్లో మనం అంతర్ముఖం కాము కదా. ఇది కారణ శరీరం. ఈ కారణ శరీరం ఇనపెట్టె అని గుర్తుపెట్టుకోండి. అంటే దీంట్లోకి ఇంకా ఇనపెట్టెకి యాక్సెసిబుల్ ఎవరెవరికి ఉంటాయి కదా. స్ట్రాంగ్ రూమ్కి ఎవరెవరు వెళ్తారు? ఓనర్ ఒక్కడే వెళ్ళగలడు. ఇంకొకళ్ళని స్ట్రాంగ్ రూమ్లోకి రానివ్వం. కావాలంటే ఆయన భార్య రావచ్చు, ఆమె కూడా కొన్నిసార్లు రాకూడదు. ఆమె కూడా కొన్నిసార్లు రాకూడదు, కొన్నిసార్లు రావచ్చు. ఈ స్ట్రాంగ్ రూమ్లో. ఈ స్ట్రాంగ్ రూమ్ మీ దగ్గర ఎక్కడుందో ఇప్పుడు చెప్తా. ఒకడు ఒక చిన్న కిరాణం కొట్టు పెట్టుకున్నాడు. ఈరోజు సరుకులన్నీ అమ్మేశాము. ఇవాళ డబ్బులు ఎన్నో ఒక 1000 రూపాయలు 2000 వచ్చినాయి. 2000 1000 రూపాయలు ఇస్తేవాడు అంగడి కాదు కదా, కనీసం 10,000 అన్నా రావాలి. అమ్మకమే 1000 రూపాయలు అయితే వాడికి గొప్ప గడవద్దు. వచ్చింది. ఈ డబ్బుని అంగట్లోనే పెట్టి వాడి ఇంటికి వస్తాడా? రాడు. ఆ డబ్బుని క్యాష్ బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చి ఈ డబ్బునంతా ఈ స్ట్రాంగ్ రూమ్లో పెట్టాలి. అవునా కదా? స్ట్రాంగ్ రూమ్లో పెట్టేసుకుంటాడు ఆ బీరువాడు. రేపు పొద్దున వీడు ఊరికే నిద్రపోతాడు. వీడు ఖాళీగా ఉన్నాడు, అంగట్లో డబ్బులు లేవు, అంగట్లో ఏం డబ్బులు పెట్టలే, అన్నీ తీసుకొచ్చేసాడు ఇంటికి. దీంట్లో పెట్టాడు. మళ్ళీ రేపు పోయేటప్పుడు ఈ మొత్తం డబ్బులు తీసుకుపోడు. మొట్టమొదట ఇవాళ వ్యాపారం జరిగితే ఏదో కొంచెం డబ్బులు వాళ్ళకి చిల్లరలు ఇవ్వాల్సి వస్తాయి కదా, అందుకోసమని కొంత డబ్బు తీసుకుని, చాలా తక్కువ డబ్బు ఈ తెచ్చుకున్నదంతా లోపల పెడతారు. ఈ కొంచెం తీసుకుని ఈ లావాదేవీలు జరుపుకుంటారు. మళ్ళీ ఇవాళ కూడా ఇంత డబ్బు తీసుకొచ్చి మళ్ళీ అందులో పెడతాడు. అట్లా చాలా డబ్బు జమ చేసుకుంటాడు దీంట్లో. ఈయన పెట్టారు. మనం మన ఇంద్రియాలతో, మన అంగడి ఇదే కదా, మన ఇంద్రియాలన్నీ మనకి లావాదేవీలు చేసుకునేది. లావాదేవీలు అంటే ఇచ్చి పుచ్చుకోవడాలు. ఎవరితో ఇచ్చి పుచ్చుకుంటాం? 5 భూతాలతో. ఎందుకు 5 భూతాలతో ఇచ్చి పుచ్చుకుంటాం? జన్య జనక సంబంధం వాటితోనే ఉంది మనకి. జన్య జనక సంబంధం అంటే పుట్టినవాడు, ఆ పుట్టించినవాడు. పుట్టించినవాడు తండ్రి, పుట్టినవాడు కొడుకు. వీళ్ళిద్దరికీ సంబంధం ఉంది. వీళ్ళిద్దరి సంబంధం ప్రకారం నిన్న మనం ఏం చేసామంటే, ఆకాశం నుంచి మనకేమొచ్చింది? చెవి వచ్చింది. నిన్నటి పాఠం గుర్తు చేసుకోండి. ఆకాశం నుంచి చెవి, శబ్దం అనేటువంటిది దాని గుణం. ఆ చెవి ఆ శబ్దాన్ని తీసుకుంటాం. వచ్చి ప్రపంచంలోకి వచ్చి తెల్లవారు నిద్ర లేచిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే, అంగట్లో కూర్చున్నాం అనుకో. తెల్లవారు నిద్ర లేచామంటే మనం షాప్కి వచ్చేసాం. నిద్ర లేవగానే షాప్లో మనం ఆకాశం అనేటువంటి ఒక భూతం దగ్గర నుంచి శబ్దం అనేవి తీసుకుంటున్నాం. మన మాట వింటున్నప్పుడల్లా, ఎవరు మాట్లాడుతున్నా వింటున్నప్పుడు ఆ మాట వినండి. కానీ ఆకాశానికి చెవికి ఇది సంబంధం, జన్యజనక సంబంధం, ఈ క్రియ జరుగుతున్నది అని గుర్తించండి. ఇది సాధన. శబ్దాన్ని చెవి గుర్తిస్తోంది. ఆకాశం అనే భూతంలో చెవి అనేటువంటి దాని కొడుకు లావాదేవి అంటే దాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నాడు, దాని విషయాన్ని తీసుకుంటున్నాడు. అది వాడికి ఆహారం. ఎవరికి? చెవికి. తర్వాత వాయువు అనేటువంటిది ఇంకొకటి ఉన్నాడు. ఆకాశము, వాయువు, దానికి శబ్దము, స్పర్శ. వాడికి స్పర్శ కదా. స్పర్శేంద్రియంతో చూడండి, గాలినే తీసుకుంటున్నాడు. గాలి చల్లగా ఉంది, గాలి వేడిగా ఉంది కదా, చెమట పోస్తోంది, ఏదో వాడు అలాంటి స్పర్శేంద్రియంతో అనుభవాన్ని పొందుతున్నాడు. ఆ పొందుతున్నప్పుడు దాంతో లావాదేవీ సంపాదించుకుంటున్నాడు. ఇవన్నీ లావాదేవీలే. ఇంకా అంగట్లోనే ఉన్నాం మనం. డబ్బులన్నీ గల్లాపెట్టెలో వేసుకుంటున్నాం. ఇంకా సాయంత్రం కాలేదు, నేను తీసుకుపోవాలి కదా, నేను మళ్ళీ ఇనపెట్టెలో పెట్టుకోవాలి కదా, ఇది ఇంకా కాలేదు.
వాయువు తర్వాత తేజస్సు, తేజస్సుకి శబ్దస్పర్శ రూపం, రూపానికి కన్ను. ఏ వస్తువునైనా చూసినప్పుడు ఆ కంటికి దాంతో లావాదేవీ. అంటే మనం చేసుకున్న పని అంతే, జన్యజనక సంబంధం. ఇప్పుడు ఇందులో తండ్రి ఎవరు? తేజస్సు. దాని కొడుకు ఎవరు? కన్ను. వీళ్ళిద్దరికీ సంబంధం పెట్టుకున్నాడు. శబ్దం, స్పర్శ, రూపం అయిపోయింది. రసం, నాలుక తింటున్నప్పుడల్లా రుచి చెప్తోంది. నాలుక మీద టేస్ట్ బర్డ్స్ అని ఉంటాయి. ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క బర్డ్ ఉంటుంది. అవి ఆ బర్డ్స్ అవి ఏం చేస్తాయంటే, ఇక్కడ వేయంగానే మనం ఒకసారి పచ్చడి నోట్లో వేసుకుని అట్లా అనుకున్న తర్వాత కానీ రుచి చెప్పలేము. చూడండి, ఎందుకంటే ఉప్పును కనుక్కుండేది ఒక ప్లేసు, తీపిని కనుక్కుండేది ఒక ప్లేసు, పులుపుని కనుక్కుండేది ఒక ప్లేసు. ఈ నాలుక మన చూడటానికి ఇలా ఉంది, కానీ దీంట్లో రకరకాల రుచులు తెలుసుకునేటువంటి శక్తి ఉంది. అది జ్ఞానం, జ్ఞానేంద్రియం కదా అది. కాబట్టి నాలుక అనేది ఆ జలంలో ఉండేటువంటి శక్తిని గ్రహించేటువంటిది, దాంతో రావాలి. తర్వాత పృథ్వీ, పృథ్వీకి గంధం, గంధం అనేది ముక్కు వాసన చూస్తుంది. అక్కడెక్కడో వర్షం కురుస్తుంటే వాన వాసన, మట్టి వాసన నాకు వచ్చేసింది అని అప్పుడే కనిపెట్టేస్తుంది. ఇట్లా జ్ఞానేంద్రియ పంచకం ఈ పంచభూతాలతో సంబంధ, ఏ పంచభూతాలతో? అపంచీకృత పంచమహాభూతాలతో పంచభౌతికమైనటువంటి జ్ఞానేంద్రియ పంచకం చేసేటువంటి లావాదేవీలే క్రియలు. దాదే కర్మఫలం. కర్మఫలం అని ఎందుకన్నామంటే, నేను చింతపండు అమ్మాను అనుకోండి, చింతపండు తీసుకుని వాడు నాకేమి ఇస్తాడు? డబ్బులే ఇస్తాడు. బియ్యం అమ్మాను అనుకోండి, డబ్బులే ఇస్తాడు. ఏదమ్మినా వాడు నాకేమి ఇస్తాడు? డబ్బులే ఇస్తాడు. ఎన్ని సరుకులు నేను అమ్ముతున్నా నాకు వచ్చింది సరుకులు కావు, అన్ని డబ్బులు. ఆ డబ్బులు ఇవి చింతపండు అమ్మిన డబ్బులు, ఇవి మిరపకాయలు అమ్మిన డబ్బులు, ఇవి కందిపప్పు అమ్మిన డబ్బులు అని విడివిడిగా ఉంటాయా? అన్ని డబ్బులు కలిసి ఉంటాయి. ఇవన్నీ మూట కట్టుకుని నేను మా ఇంటికి సాయంత్రం అంగడి అయిపోయిన తర్వాత, నా అంగడి ఎప్పుడు అయిపోతుందంటే రాత్రి నిద్రపోయేటప్పుడు అయిపోయింది. నిద్ర లేచినప్పుడు అంగడి తెరిచాను, నిద్రపోయేటప్పుడు అంగడి మూసేశాను. అప్పటి వరకు లావాదేవీలు చాలా చేసుకున్నాను. ఇప్పుడు డబ్బులుగా మార్చుకున్నా కదా నా సరుకులన్నిటినీ, వాటిని కర్మ ఫలాలు. అవన్నీ తీసుకెళ్ళి దీంట్లో దాచిపెట్టుకున్నాను. మీరు అంటున్నారు కానీ మేమేం దాచిపెట్టుకోలేదండి. అమ్మ, మీరు దాచిపెట్టుకుంటున్నారు, మీకే చూపిస్తాను. ఎట్లా దాచుకుంటున్నారో మీకే అర్థమవుతుంది. నాకు ఇంత నిద్ర వస్తుందిరా, కళ్ళు లోపలికి లాక్కుపోతున్నాయి, నేను పడుకుంటాను అంటావు. అంటే నీ కళ్ళు ఎందుకు లోపలికి లాక్కుపోతున్నాయి? అది చేసుకున్న కర్మని లోపల ఇందులో దాచిపెడుతున్నాయి. మీరు గమనించండి, రేపటి నుంచి, ఇవాళ నుంచే గమనించండి. మీరు ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత మీ చేతుల్లో నుంచి ఒకటి ఇలా లాగుతుంది, చూసుకోండి మీరే. ఆ లాగేది నిజంగా ఉందా లేదా అండి, మాకేం అర్థం కావటం లేదు, మీరు ఏదో లాగుతుంది అంటున్నారు అంటే, ఇప్పుడే చేతులు ఇట్లా పెట్టండి. ఏవన్నా 2 వేళ్ళు 3 వేళ్ళు ఇలా కలపండి. మీరు ఎవరికి వాళ్ళు కలుపుకోండి, కదల్చవాకండి. కొంచెం సేపటికి అక్కడి నుంచి లాగుతున్నట్టు మీకు తెలుస్తుంది. చూడండి, ఒకటి గమనించండి. వైబ్రేషన్స్ వస్తున్నాయా రావట్లేదా? అందరికీ, ఎవరి చేతిలో అయినా చూసుకోండి. ఏ వేళ్ళైనా కలపండి, 2 వేళ్ళు కలపండి. అంటే ఈ చేతులతో చేసిన కర్మని లాగుతోంది లోపలికి, మనం గమనించం. ఇవన్నీ లాక్కుని గుండె దగ్గర పెట్టుకుంటుంది. నిద్రపోయేవాడికి గుండె చాలా బరువుగా ఉంటుంది, చచ్చిపోయేవాడికి కూడా సేమ్ అట్లాగే. నిద్రపోయిన వాడు చచ్చిన వాడు సమానం. దీన్ని ఆ గుండె దగ్గర నుంచి నువ్వు సెమీ కాన్షియస్లో, ఇంకా నిద్రపోదామా పోవద్దా అని అనుకుంటున్నంత వరకు నీ కర్మంతా లాక్కుంటుంది. ఎందుకంటే మిరపకాయ అమ్మింది, చింతపండు అమ్మింది, అన్నీ వాడు జమ చేసుకుంటున్నాడు. అంగట్లో అన్నీ కలిపి కదా, రూపాయలన్నీ కలిపి కట్టగట్టి అందులో 2000 రూపాయల నోట్లు వేరే వేరే పెట్టుకోవాలి కదా. అయ్యేది వాడు తీసుకోరు ఆ బ్యాంకు వాడు. అందుకని అన్నీ వేరే వేరే పెట్టుకుంటాడు. ఏం
పిచ్చి పిచ్చిగా పెట్టుకోడు. ఆ కుప్పంతో తీసుకొచ్చి ఆ బీరువాలో బారేడు. వీడన్నీ తీసుకుని జాగ్రత్తగా పెడతాడు. ఎందుకంటే మళ్ళీ జాగ్రత్త కాకపోతే కళ్ళు చేసిన కర్మ కళ్ళే అనుభవించాలి, చెవి చేసిన కర్మ చెవే అనుభవించాలి కదా, చేతులు చేసిన కర్మ చేతులే అనుభవించాలి, కాళ్ళు చేసిన కర్మ కాళ్ళే అనుభవించాలి. చూడండి ఎట్లా కర్మ అట్లా అనుభవిస్తారండి అంటే, మా ఇంట్లో పాలు పెట్టుకొని నేనే అజాగ్రత్తగా ఆ కౌంటర్ మీద పెట్టి దానికి ఏదో పని చేసుకుంటూ తిరుగుతున్నాను అనుకోండి. కాసేపు ఏదో పని చేసుకుంటూ నేను పాలు తీసుకెళ్ళి కాచిన పాలు ఆ టేబుల్ మీద పెట్టేసాను. టేబుల్ మీద కౌంటర్ మీద ఎక్కడో పెట్టాను. నేను పని చేసుకుంటూ ఉన్నాను. పాపం మెల్లగా ఒక పిల్లి ఇంట్లోకి వెళ్ళింది. దానికి పాపం పాలు తాగాలని కోరిక కలిగింది. అది కాస్త ఆ గిన్నె మీదకి కనపడ్డాయి కదా, దానికి ఏం తెలుసు పాపం ఆ పాలు నావి అని, నేను వాడుకోవాలి అని దానికి తెలియదు కదా. ఆ పిల్లి పాపం ఆ టేబుల్ మీదకి ఎక్కి ఆ గిన్నెలో పాలు తాగుదామని ప్రయత్నం చేసింది. ఆ గిన్నె కూడా వంపేసింది. పాలు పోయినాయి, పిల్లి పాపం దానికి కూడా ఆ కింద పడ్డ పాలను ఏదో అది నాకుతోంది. ఇప్పుడు నేను చూశాను, ఊరుకుంటానా నేను వెంటనే ఒక రాయి తీసుకుని ఆ పిల్లి గట్టిగా కొట్టాను. పాపం దాని కాలు విరిగింది. పిల్లికి కాలు విరిగింది. రాయి కొట్టేనే కాలు విరిగింది అనవాకండి, నేను ఎట్లా కొట్టాను. మొత్తానికి మనం కుక్కల్ని పిల్లుల్ని కొడుతూనే ఉంటాం కదే పాపం. అవి కూడా తిందామనే కదా వచ్చి ఆ పాలు తాగింది. పైగా నేను కొనుక్కున్న పాలను దానికి ఏం తెలుసు, నేను మళ్ళీ కొనుక్కోలేదని కూడా దానికి తెలియదు కదా. దాని పాపం అమాయక పిల్లి అని అనుకోకుండా నేనేం చేశాను, రాయి వేసి కొట్టాను. ఆ పిల్లికి కాలు విరిగింది. పిల్లికి కాలు విరిగింది. అది పాపం కుంటుకుంటూ ఏదో కష్టపడి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ రాత్రికి నేను చేసినటువంటి ఈ జన్యజనక సంబంధంలో నా చెయ్యితో నేను రాయి విసిరిన కర్మేంద్రియం కదా ఇది, ఈ ఇంద్రియం కూడా కర్మ చేసింది కదా, ఇది వెళ్ళి మళ్ళీ నా కారణ శరీరంలో దాచుకుంది. మీకు అర్థం కావడానికి చెప్తుంది. నేను ఏ పిల్లిని కొట్టలేదు, ఎవరికి కావలేదు. ఇప్పుడు ఇందులో దాచుకున్నా. ఈ కర్మ ఫలం నేను ఈ శరీరంతో కాకపోయినా ఏ శరీరంతో అయినా నేను అనుభవించి తీరాలి, తప్పదు. అంటే ఇంకో శరీరం ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పుడు చెప్తాం మీకు. ఇప్పుడు కొడితే ఇప్పుడే కదా నేను అనుభవించాలి, రేపు ఎందుకు అనుభవిస్తాను. నేను నా పిహెచ్డి బుక్లో కూడా రాశాను, ఇవాళ షాక్ కొడితే కరెంటు ముట్టుకుంటే వచ్చే జన్మలో షాక్ కొడుతుందా, ఈ జన్మలోనే షాక్ కొడుతుందా లేదా అని మీకు అప్పుడే ఇదివరకే చెప్పాను. మీ సంగతి మీకు గుర్తు చేస్తాను. ఈ కారణ శరీరంలో దాచుకున్నాను, అర్థమైందా. ఈ కర్మ ఫలాలన్నీ నేను చచ్చిపోతే ఈ శరీరమే పోతోంది, కానీ ఇది పోవటల్లా. వీళ్ళందరితో వీళ్ళందరూ వస్తున్నారు. ఇది నా శరీరంలో చచ్చిపోయాను కదా, వీడు చచ్చాడు, వీడు పోయాడు. చచ్చిపోయాడు అంటున్నారు. పోయాడు అన్నవాడు చస్తే ఇంకా ఎట్లా పోతాడు, ఎక్కడికి పోయినాడు వీడు, వీడు ఎక్కడికో పోవాలి కదా. వీడు ఎక్కడికి పోతాడు, దీన్ని వదిలేసి వీడు పోయి వీడు దీన్ని చూస్తూ ఉంటాడు. ఒరే నా కొడుకులు దీన్ని బాగా కారపెడుతున్నాడు, దీన్ని చాలా కష్టపడి తేనె బెల్లము అన్నీ పెట్టి మీగడ పాలు కదా అన్నీ పెట్టి పెంచాను, వీడు చూడు నిర్దాక్షిణ్యంగా తగలబెడుతున్నాడు, వీడిని ఎంత ప్రేమగా నేను పెంచాను అని వీడు ఇక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. ఈ కొడుకు వాడు వీడిని కాల్ చేస్తూ ఉంటాడు. అది ధర్మం అని చెప్పారు. మరి ఏం చేయాలి చెప్పు. మొత్తం వీడు కారాడు, వీడు చచ్చిపోయినాడు. వీడు వెళ్ళాడు కదా, వీడి బ్యాంకు వీడితో వచ్చిందా కాలేదా, వీడి బ్యాంకు వీడితోనే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో దీన్ని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు ఇదే కదా సూక్ష్మ శరీరం వాడి దగ్గర ఉంది, వాడి కర్మ కూడా వాడితోనే వచ్చింది కదా, అది దీనికి అనుభవించద్దు. ఇప్పుడు ఈ జన్మలో వీడికి ఏ బాత్రూంలోనో కింద పడి వీడి చెయ్యి విరిగితే కదా వాడు ఏమంటాడు, ఏదో కర్మ అనుభవిస్తున్నా, గత జన్మలో నేను పిల్లికి చెయ్యి కాలు విరగొట్టాను, ఈ చేత్తోనే రాయి వేశాను. అది గుర్తులేదు. గుర్తు లేకపోవడం అవిద్య. చెయ్యంది మాత్రం అస్సలు ఏది కూడా మనకి రాదు. చేసినదే అవశ్యం అనుభోక్తవ్యం,
కృతం కర్మ శుభాశుభం. నీకు శుభకర్మలైన అశుభకర్మలైన అవశ్యం అనుభోక్తవ్యం, ఖచ్చితంగా నువ్వు అనుభవించే తీరాలి. కృతం కర్మ అకృతం కర్మ అనలేదు. కృతం నువ్వు చేసింది, నేను చెయ్యలేదు అని నువ్వు దబాయిస్తే అమ్మ నేను చాలా మంచివాడిని, నేనేం చేయలేదు, నువ్వేం చేయకపోతే నీకు కష్టాలు రావు, నువ్వు చేసావు. నేను చేయలేదు అనేదానికంటే ఇప్పుడు ఎవడైనా దొంగతనం చేశాడు అనుకోరా, క్లాసులో మేము పిల్లలు చెప్తూ ఉంటాం, పిల్లలు తెలిసి తెలియక దొంగతనాలు చేస్తారు. చిన్న చిన్నవి ఏవో పుస్తకాలు లాక్కోవడం, పెన్సిల్ తీసుకోవడము, రబ్బర్లు బాగేయడం, అట్లాంటివి ఏవో చిన్న చిన్నవి చేస్తూ ఉంటారు పిల్లలు. రే మీకై మీరు అవును నేను దొంగతనం చేశాను, నాకు తెలియలేదు, నాకు కావాలనుకున్నాను, ఆ రబ్బర్ లేదు నాకు, మా అమ్మ కొనిపెట్టలేదు, నేను తీసుకున్నాను అని మీరు ముందు చెప్పండి రా. మిమ్మల్ని నేనేమన్నాను? చెప్పకుండా ఉండి నేను కనుక్కున్నాను అనుకో, మీరు అది చేశారు అని నేను మిమ్మల్ని శిక్షిస్తాను. ఎందుకంటే తెలిసి తెలియక తప్పులు అనేవి చేస్తూనే ఉంటారు ప్రతివాడు. చేసిన తప్పును వాడు తెలుసుకుని ఒప్పుకుంటే ఆ తప్పుకు పనిష్మెంట్ ఎక్కువ ఉండదు. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు తప్పు చెయ్యింది నీకు ఇప్పుడు కర్మఫలం ఉండదురా, అందుకని రోజు దేవుడి దగ్గర యాని కానిచ పాపాని జన్మాంతర కృతాన్యపి, యాని కానిచ పాపాని జన్మాంతర కృతాన్యపి తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. అయ్యా నేను పదే పదే నీ చుట్టూ నమస్కారాలు చేసి తిరుగుతున్నాను, ఏ జన్మలోనూ ఎన్నెన్నో పాపాలు చేసే ఉంటాను. ఒప్పుకుంటున్నాడు. ఎందుకు ఒప్పుకోమంటున్నారు? పనిష్మెంట్ కొంచెం తక్కువ ఉంటుంది కదా. పాపోహం డిక్లేర్ చేస్తున్నాడు, అహం పాప అని, నేను పాపిని. పాపకర్మాణం పాపాత్మాన్ పాప సంభవాన్, ఈ కర్మగాల కదా. త్రాహిమాన్ కృపయా దేవా శరణాగత వత్సల. పిల్లవాడు టీచర్ దగ్గరికి వచ్చి, టీచర్ నాకు రబ్బర్ లేదు, ఎగ్జామ్స్లో నాకు ఎరైజర్ లేకపోతే చాలా కష్టము, అందుకని నేను పక్కవాడి రబ్బర్ దొంగతనం చేశాను అని వాడికి వాడు వచ్చి నాకు చెప్పాడు అనుకో, నేను వాడిని శిక్షిస్తానా? శిక్షించను. అయినా నీకు రబ్బర్ లేదా, వాడి రబ్బర్ తీసుకోవాలి, నీకు లేకపోతే నేను రబ్బర్ కొనిస్తాను అని నేను కొత్త రబ్బర్ కొని వాడికి ఇస్తాను. ఎందుకని వాడు తప్పు చేసినా వాడికి టీచర్ ఎందుకు రబ్బర్ కొనిచ్చారు అని ఇంకో పిల్లవాడు అనుకోడు. ఎందుకని వాడు చేసింది తప్పని వాడికి తెలుసు. వాడు విధి లేని పరిస్థితిలో ఆ తప్పు చేశాడు. నేరం నాది కాదు ఆకలిది అంటాడు కదా. ఆకలి వల్ల వాడు నిజంగా కూడా వాడిని పనిష్ చేయకూడదు అటువంటి వాడిని. అందుకని మనకేం చెప్పారంటే, పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాప సంభవాన్ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగత వత్సల, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం. చూడు, నువ్వు ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతం చేసి సత్యనారాయణ స్వామిని త్వమేవ శరణం మమ అంటావు. రేపు రాముడికి పూజ చేసి రాముడిని త్వమేవ శరణం మమ అంటావు. ఎల్లుండి దుర్గకు పూజ చేసి త్వమేవ శరణం మమ అంటావు. ఆ తర్వాత వాసవి అమ్మవారికి పూజ చేసి త్వమేవ శరణం మమ అంటావు. నిజంగా నువ్వు ఎవరికి శరణ అంటున్నావు చెప్పు? నీకే క్లారిటీ లేదు. నువ్వు పరమాత్మవి అని తెలుసుకో, పరమాత్మని శరణు కోరు, నీకు ఈ జీవత్వం నుంచి ఆయన విముక్తిని ప్రసాదిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ దేహాన్ని ఎక్కడ పోయినవరా? ఈ దేహాన్ని దీన్ని కారణ దేహం అన్నారు. దీని పేరు లింగం. లింగం అని ఎందుకు అంటున్నారంటే, లీనం గమయతి ఇది లింగం దీని పేరు. దీనికి ఆకారం ఉండదు. శివలింగానికి ఆకారం ఉండదు. చూడు, శివలింగాన్ని శివుడిని పూజిస్తున్నావు నువ్వు. శివలింగం శివుడు కాదు, నువ్వు శివుడివి. ఈ లింగదేహం భంగమైతే ఇది భంగం కాదు. ఎవడికి?
మోక్షం పొందేవాడికి మాత్రమే ఇది భంగం అవుతుంది. ఇది భంగం అవ్వాలంటే ఇందులో ఈ ఇనపెట్టెలో ఉన్న సరుకంతా అయిపోవాలి. అయిపోతేనే ఇది ఖాళీ, ఇది పగులుతుంది. ఇది పగిలితే మీకు మోక్షం వస్తుంది. దీని ప్రతీక ఏమిటంటే కొబ్బరికాయ. కొబ్బరికాయని ఇట్లా పగలగొట్టారు చూడండి, దేవుడికి నైవేద్యం పెట్టమని. అంటే ఆ లోపల ఉన్నటువంటి కర్మనంతా కాలబెట్టుకోవాలి. ఒక్క కొబ్బరికాయ కొట్టేటప్పుడు నీకు ఈ ఆలోచన రావాలి, నా కారణ శరీరంలో ఉన్న నేను దాచుకున్నటువంటి నా కర్మనంతా నేను పగలగొట్టుకుంటున్నాను. అంతేగాని దేవుడికి నేను 100 కొబ్బరికాయలు కొడుతున్నాను. ఒకటి ఉన్నాడు నాకు తెలిసిన ఒక మనిషి, ఇంట్లో ఏది జరిగినా వాడు నేను 1000 కొబ్బరికాయలు వెంకటేశ్వర స్వామి కొడతాను. ఆ 1000 కొబ్బరికాయలు మీరు ఏమన్నా చావండి, మీరు తీసుకురండి, దేవుడికి నేను ఒప్పుకున్నాను, మీరు కొనుక్కురండి 1000 కొబ్బరికాయ. అంటే ఈ కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాడో వాడికి తెలియదు. నేను కాగా 1000 కొబ్బరికాయలు కొట్టాను, ఒక్క కొబ్బరికాయ కూడా కొట్టక్కర్లే. ఈ లోపల ఉన్న ఈ కారణ శరీరాన్ని పగలగొట్టుకోండి, లింగదేహాన్ని భంగం చేసుకుంటే మోక్షం కరకరామరకం చేతిలోకి వచ్చి పడుతుంది. ఆలోచించుకోండి. అయితే రేపటి నుంచి అమ్మగారు కొబ్బరికాయ కొట్టదన్నారు, మేము కొబ్బరికాయ కొట్టాం. అట్లా పిచ్చి పనులు చేయకుండా టెంకాయ వ్యాపారాలు వాళ్ళు అనుకుంటే అర్థం తెలుసుకోమంటున్నానరా మిమ్మల్ని. ఇది లింగం. ఈ లింగదేహం మనతో కూడా ఇది సీడ్. ఈ సీడ్ మళ్ళీ మళ్ళీ జన్మలకి కారణమవుతోంది. ఇది మనం మరణించగానే, మనం చావగానే ఇది ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఇది స్వర్గ నరకాలు మన కర్మఫలం అనుభవించడానికి ఇది వెళుతోంది. సూక్ష్మ శరీరం. స్వర్గంలో ఇంద్రుడున్నాడు, అక్కడ రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ, ఇవన్నీ స్వర్గం సుఖంగా ఉంటుంది అని చెప్పడానికి మీరు చెప్పారు కదా. ఇక్కడే ఉన్నారు కదా రంభ, ఊర్వశి, మేనక. సినిమా స్టార్లందరూ అట్లా లేరు, బాగానే ఉన్నారు కదా. ఇక్కడే డబ్బు సంపాదించుకుంటే ఎయిర్ కండిషన్ మనకి ఇంట్లోనే ఉంది. స్వర్గంలో ఎందుకు మనకి ఎటువంటి వాతావరణం కావాలంటే అటువంటి వాతావరణం ఉంటుందిట. ఉద్యానవనాలు ఉంటాయి, మనకు కావాల్సిన పార్కులు ఉన్నాయి కదా. మనకి డబ్బులు ఉండాలి కానీ అష్టైశ్వర్యాలు అనుభవించడానికి కావాల్సినది భూలోకంలో కూడా ఉంది. ఎందుకు స్వర్గం ఎందుకు కదా. ఇహాముత్ర ఫలభోగ విరాగం ముందు రావాలట. అంటే నేను స్వర్గానికి వెళ్ళాలి, అక్కడ సుఖాలు పొందాలి అన్నటువంటి దాని నుంచి నీకు వైరాగ్యం రావాలి. వస్తేనే నీకు మోక్షం వస్తుంది. నాకు ఈ లోకంలోనే సుఖాలు కావాలి. గురువు గారి దగ్గర నుంచి ఏదైనా తీసుకుపోతే నా మనవడు, నా కూతురు, నా అల్లుడు, నా పిచ్చి రోగం, నువ్వే శరీరం కాదు మొర్రో అని చెబుతుంటే నీకు ఇంకా నీకు సంబంధికులు కూడా ఉన్నారా? అదంతా పిచ్చి కాదు ఆలోచన. అది రేపు చెప్తా. దానికంటే రేపు. ఇవాళ దేవతలు, రాక్షసులు, మనము మనుష్యులము, మనం ఏం చేస్తున్నాం, మన కర్మ ఎలా వచ్చి అంటుకుంది, ఈ కర్మ నుంచి ఏ విధంగా బయటపడాలి, ఇవన్నీ క్షుణ్ణంగా తెలిసినాయా? ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నాయా? ఇంకేం లేవు కదా. రేపు చెప్తాను. రేపు ఏం చెప్తానంటే జీవుడు ఎవడు, ఈశ్వరుడు ఎవడు, ఈ జీవుడు ఎట్లా ఏర్పడ్డాడు, ఈ కథ రేపు వస్తుంది. ఎందుకంటే 18 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. ఇంకా ఎక్కువ అయితే అది మొదలు పెడితే అది ఇంకా గంటన్నర అవుతుంది. ఓం తత్సత్. స్వస్తి ప్రయాప్య పరిపాలయంతాన్యేన మాటేన నిర్వహిష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగతో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. మంచిది నాయన. ఏమన్నా సందేహం ఉంటే అడగండి, నేను ఇప్పుడే చెబుతాను. నాకేం ఇబ్బంది